ప్రైజ్ ద లార్డ్. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. ప్రతి శుక్రవారం క్షీరసాగర మథనం కార్యక్రమం ద్వారా అనేక ఆశీర్వాదాలను పొందుతున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రైజ్ ద లార్డ్. అనేక సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఇంకా ఏవైనా మిగిలి ఉంటే, ఇంకా ఏవైనా నూతనముగా సందేహాలు పుట్టి ఉంటే వాటన్నిటికీ కూడా మరి సమాధానాలు పొందుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు సమాధానాలు ఇచ్చేవాడు, జవాబులు ఇచ్చేవాడు. మరి ఆ జవాబులను భూమి మీద దేవుడు మరి తన నోటి ద్వారా తెలియజేసుకుంటాడు. మరి ఈ తరంలో దేవుడు తన నోరుగా వాడుకుంటున్నటువంటి దైవజనులు అపోస్తలులు అద్దంకి రంజితోఫి గారు. మరి సార్ గారికి హృదయపూర్వకంగా ఈ యొక్క క్షీరసాగర మథనం కార్యక్రమానికి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. సార్, వెల్కమ్ టు క్షీరసాగర మథనం లైవ్ ప్రోగ్రామ్. ప్రైజ్ ది లార్డ్. సార్, మరి కొన్ని కాల్స్ వస్తూ ఉన్నాయి. మరి ఇంతకు ముందే పంపించినటువంటి కొన్ని సందేహాలను మీ దృష్టిలోనికి తీసుకురావాలనుకుంటున్నాం సార్. సార్, ముందుగా కీర్తనల గ్రంథము 80వ కీర్తన 8 నుంచి 15 వచనాల వరకు ఉన్నటువంటి ఈ యొక్క సందర్భం యొక్క అర్థాన్ని దయచేసి తెలియజేయగలరంటూ సుబ్రహ్మణ్యం గారు మంగళగిరి నుండి అడుగుతా ఉన్నారు. దయచేసి సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. 15 నుండి చివరి వరకు, 8 నుండి 15 వరకు సార్. 8 నుండి 15 వరకు సార్. 8 నుండా? 8 నుండి 15 వరకు. 8 నుండి 15 వరకు. ఈ ప్రశ్న మనం క్షీరసాగర మథనంలో జవాబు చెప్పాల్సినంత అవసరం లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే అడిగిన వారు తెలిసి కావాలని అడిగి ఉండాలి, లేకపోతే మనల్ని పరీక్షించడానికైనా అడిగారు, మరి తెలీదు. బైబిల్తో స్వల్ప పరిచయం ఉన్నోళ్ళు ఎవరికైనా తెలుస్తుంది. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి అని రాయబడింది. మరి ఐగుప్తు దేశములో నుండి తీసుకురాబడిన ద్రాక్షవల్లి అంటే ఎవరు? మరి యెషయా భక్తుడు చెబుతాడు, ఇశ్రాయేలు వంశము దేవునికి ఇష్టమైన ద్రాక్షవల్లి, ద్రాక్ష తోట అని. ఐగుప్తులో నుండి తీసుకురాబడిన జనాంగము ఇశ్రాయేలీయులు, ఇంకెవరు కాదు. వాళ్ళని గురించినటువంటి చరిత్ర, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. ఇశ్రాయేలులకు అదే చేశాడు ఆయన. ఆ తర్వాత అది బహుగా వ్యాపించిన తరువాత మళ్ళీ ఇశ్రాయేలుకు చిరకాలము దాపురించింది. ఇలా ఎందుకు చేసావు తండ్రి అని వేదన పడి ఆసాపు భక్తుడు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థనా గీతం ఇది. మరి అందులోనే చెప్పేది ఏంటంటే, మరలా ఒకసారి మమ్మల్ని బ్రతికించు. 18వ వచనంలో నీవు మమ్మల్ని బ్రతికించుము అంటే నేషనల్ రివైవల్ అండ్ నేషనల్ రెస్టరేషన్ కొరకు భక్తుడు అడుగుతున్నాడు. ఇశ్రాయేలు వంశం ఐగుప్తులో నుండి తీసుకురాబడింది. అమోరీయులు, యబూసీయులు, హెత్తీయులు, హెబ్రీయులు, పెరిజ్జీయులు, ఇలాంటి అనాకీయులు, ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు వెళ్ళగొట్టి ఉన్నత దేహులు, ఆజానుబాహులు, తాడి చెట్టంత ఎత్తు కలిగిన వారు, 70 అడుగుల ఎత్తు, 72 అడుగుల ఎత్తున్న రాక్షస ప్రమాణం కలిగిన బలాఢ్యులను, బలాత్కారులను వెళ్ళగొట్టి దేవుడు వీళ్ళకి ఆ దేశాన్ని ఇచ్చాడు. తర్వాత దేవుడే అక్కడి నుంచి వీళ్ళు మామూలు మనుషులే చెరకు తీసుకుని పోయేటట్టు, నెఫీరులు కాదు, వీళ్ళంతటి వీళ్ళలాగానే మనుషులు, వీళ్ళకంటే బలహీనులు అయిన వాళ్ళే చెరకు తీసుకొని పోయారు. వై హ్యావ్ యూ డన్ దిస్ ఓ లార్డ్? ఇశ్రాయేలుకి ఇంత కష్టం ఎందుకు వచ్చింది? ఇశ్రాయేలును మళ్ళీ ఆశీర్వదించి మరలా ఉన్నత స్థాయికి నడిపించమని భక్తుడు చేసిన ప్రార్థన. ఐగుప్తు నుండి తెచ్చిన అనగానే బైబిల్లోని చరిత్ర కనీసం పరిచయం ఉన్న వాళ్ళు ఎవరికైనా వెంటనే ఫ్లాష్ వెలిగారు, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు వచ్చింది వాళ్ళ గురించి అని. అది ఇంత పెద్ద కార్యక్రమంలో ప్రెస్టీజియస్ ప్రోగ్రాంలు అడగాల్సిన ప్రశ్న కాదు, చెప్పాల్సిన జవాబు కాదు. దయచేసి ప్రశ్నలు అడిగేవారు అది ఇంకెక్కడా
తేలని ప్రశ్న, ఇంకెవరూ చెప్పటం లేదు, అనుకున్నది మాత్రమే అడగాలని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. రైట్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22వ వచనాల వరకు దయచేసి వివరణ తెలుపగలరు అంటూ బి కృష్ణార్జున ఈస్ట్ గోదావరి నుండి అడుగుతా ఉన్నారు. కార్యసిద్ధి మరియు కార్యసాధక అంటే ఏమిటి? కొలస్సీ 2:20 నుంచి 22 వరకు. ఒకటే కలిసి ఉన్నది ఆ వచనము. అక్కడ ఏమంటాడంటే, క్రీస్తునందు రక్షణ పొంది విమోచింపబడి స్వతంత్రుడుగా చేయబడిన ఒక విశ్వాసికి సాధారణ వ్యక్తులకు అన్వయించే విధులు నిషేధాలు అవి వర్తించవు అని చెప్తాడు. క్రీస్తు యొక్క రక్షణ, క్రీస్తు అనుగ్రహించే విమోచన ఎంత గొప్పది అంటే, టోటల్గా మనల్ని తీసుకెళ్ళి ఇంకొక క్లాస్ ఆఫ్ పీపుల్, క్లాస్ ఆఫ్ సొసైటీలో నిలబెట్టేస్తుంది. మన స్టాండింగ్ గ్రౌండ్ మారిపోతుంది, మనకు అప్లికబుల్గా ఉన్న లా మారిపోతుంది, మన స్టేటస్ మారిపోతుంది, మనం జడ్జ్ చేయబడే విధానం మారిపోతుంది. వన్స్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. ఈ లోకము యొక్క అంటే ఇప్పటి ఈ యుగము యొక్క మూల పాఠాలు ఉన్నాడు. ఇప్పటి కాలము యొక్క మూల పాఠములను అనుసరించి మీరు మనుషుల ఆజ్ఞలను పద్ధతులు అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అంటే క్రీస్తునందున్నటువంటి విశ్వాసి స్వతంత్రుడు. అతనికి ధర్మశాస్త్రపు విధులు నిషేధాలు కూడా వర్తించవు. ధర్మశాస్త్రంలో ఉన్నందుకు నేనేది పాటించను. కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు చెప్పినందుకు, ఆయన అపోస్తలుడు చెప్పినందుకు, ఆయన అపోస్తలుడు ఆచరించి చూపినందుకు నేను ఏదైనా చేస్తాను. ఇది క్రైస్తవుని విశ్వాసం. కొంతమంది ఆహార విషయాల్లో కొన్ని నిషేధాలు విధిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పోర్క్ తినొద్దని, ఇంకా కొన్ని ప్రాకు పురుగులు అటువంటివి తినొద్దని. ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం అయితే స్నెయిల్స్ కూడా తినొద్దు, నత్తలు కూడా తింటారు. ఇటు ఫారెస్ట్ కంట్రీస్లో నత్తలు నేల మీద పాకుతా పోతూ ఉంటాయి. మరి గంటకు 1 మైలు అది మెల్లిగా నడుస్తూ పోతుంది. వాటిని పట్టుకొచ్చి ఫ్రై చేసుకుని తింటారు. చైనా, జపాన్, ఈ ఫారెస్ట్ కంట్రీస్లో, ఈవెన్ ఇన్ సింగపూర్. మరి ఇలాంటి కొన్ని పదార్థాలను తినవద్దని కొంతమంది ఇప్పటికీ కూడా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు కానీ, కొన్ని పెంటకోస్టల్ కొన్ని సెక్ట్స్ కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా శరీర సంబంధమైన మార్పులు ఏమైనా జరిగినప్పుడు, స్త్రీలు ధర్మంలో ఉన్నప్పుడు దేవుని మందిరానికి రావద్దు, ప్రభు బల్ల తీసుకోవద్దు, బైబిల్ ముట్టుకోవద్దు, వాళ్ళని మనం ముట్టుకోవద్దు అని ఇవన్నీ కూడా కొత్త నిబంధనలో ప్రభువు చెప్పని విధి నిషేధాలు, అపోస్తలులు చెప్పని విధి నిషేధాలు ఇప్పటికి కూడా మన మీద బలవంతాన రుద్దుతున్న వాళ్ళు ఉన్నారు. క్రీస్తునందు మనం ఉన్నట్లయితే క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మనము మృతి పొంది ఉన్నాము అనే విషయం చెబుతూ ఉన్నాడు. ఈ లోకము యొక్క మూల పాఠాల విషయమై మీరు మృతి పొందారు. యేసు ప్రభువు వారు చనిపోయి లేచారు. బాప్తిస్మం పొందినప్పుడు ఆయన మరణంలో మనం పాలివాళ్ళం అవుతున్నాం. ఆయనతో కూడా మనం చచ్చిపోయామని తీర్పు పొందుతున్నాం. దేనికి చచ్చిపోయామంటే ఈ లోకానికి చచ్చిపోయాం, పాపానికి చచ్చిపోయాం. అలాగే ఈ లోక సంబంధమైన మూల పాఠాలను గురించి కూడా మనం చచ్చిపోయాం. మనకు వాటికి సంబంధం లేదు. మనము ఒక ఉన్నత స్థాయి వర్గానికి చెందిన ప్రజలము. ఏ స్థాయి వర్గము అని అంటే, దావీదు ఆలయంలో ప్రవేశించి యాజకులు తప్ప ఎవరు తినకూడని
ఆ సముఖపు రొట్టెలు తిన్నా సరే దోషి కాలేదు. ఉమ్, అలాగే శిష్యులు విశ్రాంతి దినమున పంట చేలు ఆ వెన్నులు తుంచి ఆ వాటిని విత్తనాలు తింటూ ఉన్నప్పుడు, గింజలు తింటున్నప్పుడు దోషులు కాలేదు. ఉమ్, విశ్రాంతి దినము అనేది ఒక ఛాయ మాత్రమే. నేను విశ్రాంతి దినమునకు ప్రభువునై ఉన్నానని యేసు ప్రభు వారు చెప్పారు. అవును. నీ శిష్యులు ఎందుకు చేతులు కడుక్కోవట్లేదు అని పరిసయ్యులు అడిగారు యేసు ప్రభు. అవును. వాళ్ళకి అవసరం లేదు, అది మేము ఆ మూల పాఠాలు పట్టించుకోమంటాడు యేసు ప్రభు వారు. అలాగా అనేకమైన విషయాలు యేసులో లేకపోతే మనకు అన్వయించబడే విధులు, నిషేధాలు. డూ అనే కమాండ్మెంట్, డోంట్ డూ ఇట్ అనే కమాండ్మెంట్, డూస్ అండ్ డోంట్స్. ఉమ్, They don't apply to us. As a Christian, you are standing on a higher level before the Lord, where the law doesn't apply to you. Only your conscience is the law. God's guidance is the law. యేసయ్య పట్ల నీకున్న ప్రేమతో నేను చేసే ఈ పని దేవునికి మహిమ కలిగిస్తుందా లేదా అనే కన్సిడరేషన్, అసెస్మెంట్, అదే నీకు లా. యు ఆర్ యువర్ ఓన్ లా. యు మేక్ ఎ లా ఫర్ యువర్ సెల్ఫ్ బై ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనము స్వతంత్ర వ్యక్తులము. క్రీస్తు ప్రభు మనకు స్వాతంత్రం ఇచ్చాడు. మీరు మళ్ళీ దాస్యమను కాడి కింద చిక్కుకోవద్దు అంటాడు. మీరు అడిగిన ప్రశ్నకు ఈ చక్కని వచనము సమాధానానికి ముక్తాయింపు అవుతుంది. గలతీ పత్రిక 5:1. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకూడి. అదే సమయంలో 13లో అంటాడు, సహోదరులారా మీరు స్వతంత్రులే కానీ స్వతంత్రులుగా ఉండటానికి మీరు పిలువబడ్డారు, కానీ ఆ స్వాతంత్ర్యాన్ని శారీర క్రియలకు హేతువు చేసుకోవద్దు అని హెచ్చరిక, హితోపదేశం చేస్తున్నాడు. నేను స్వతంత్రుని కనుక నేను తాగుతాను, స్వతంత్రుని కనుక నేను వ్యభిచారము, జారత్వం, విచ్చలవిడిగా చేస్తాను, నా ఇష్టము, నాకు ధర్మశాస్త్రం అప్లై కాదు కదా అనే వితండవాదానికి మాత్రం పోవద్దు. నువ్వు చేసేది ఏదైనా దేవునికి మహిమ తెచ్చేదైతే నిస్సందేహంగా చెయ్యి. దేవునికి మహిమ తీసుకురాదు, దేవుణ్ణి గాయపరుస్తుందనే పని నీకు ఎంత అవసరమైన నువ్వు చేయొద్దు. యూజ్ యువర్ డిస్క్రిషన్ రాదర్ దాన్ బీయింగ్ బౌండ్ బై ద లాస్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్. అది అక్కడ ఉన్నటువంటి సందేశం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. సార్ అదేవిధంగా రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం ప్రకారం సూచక క్రియలు, అద్భుతములు, మహత్కార్యాలు చేయటం అపోస్తలుని యొక్క చిహ్నాల? నేను ఇంతవరకు దీనికి సమాధానం వినలేదు, దయచేసి మరి ఓఫిర్ గారి ద్వారా సమాధానం ఇప్పించగలరు అంటూ కోల కిరణ్ గారు మంచిర్యాల నుండి అడుగుతా ఉన్నారు. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నాలు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను అని అన్నాడు. ఇది పౌలు యొక్క జీవితకాలం. ఇది రాస్తున్నప్పటికీ గతకాలం, భూతకాలములో జరిగినటువంటి విషయం. అయితే సూచక క్రియలు, అద్భుతములు, మహత్కార్యములు ఇవి మాత్రమే అపోస్తలుని చిహ్నాలు, ఇవి కంపల్సరీగా ఉండాలి అని బైబిల్ ఎక్కడ కూడా చెప్పలేదు. ఎందుకు అవి మాత్రమే అపోస్తలుని చిహ్నాలు కాదు? సూచక్రియలు జరిగినంత మాత్రాన ఆ వ్యక్తి అపోస్తలుడు, దేవుని రాయబారి అని మనం ఎందుకు నమ్మకూడదు అని మనం ప్రశ్నించుకుంటే, ఇదిగో యేసు ప్రభువారు ఇచ్చినటువంటి, యేసు ప్రభువారే స్వయాన ఇచ్చినటువంటి సమాధానం చదువుతున్నాను, వినండి.
మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. కాబట్టి మీరు మోసపోవద్దు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొరుడు. అసలు ఈ మాటలు చెప్పేటప్పుడే 24వ అధ్యాయము 4వ వచనములో యేసుప్రభు ఈ మాటతోనే మొదలు పెడుతున్నాడు. ప్రభువా, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏవైనా అడిగితే దానికి ఆయన ఇచ్చిన సమాధానానికి మొట్టమొదటి అడుగే మత్తయి 24:4. అనేకులు 4వ వచనం, యేసు వారితో ఇట్లా, ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఎందుకంటే సూచక్రియల వలన అనేక మంది మిమ్మును మోసం చేస్తారు అని చెబుతున్నాడు. 2వ తెస్సలోనిక పత్రిక కూడా 9వ వచనం, వాని రాక అంటే అబద్ధ క్రీస్తు యొక్క రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇది పౌలు భక్తుడు చెబుతున్న మాట. గనుక ఎక్కడైతే సూచక్రియలు జరుగుతున్నాయో, మహత్కార్యాలు జరుగుతున్నాయో, అది నిజమైన దేవుని పిలుపుకు సూచన తార్కాణము. అతని మీద దేవుని హస్తం ఉన్నది, దేవుని అభిషేకం ఉన్నది, అతడే దేవుని రాయబారి, అతడే అపోస్తలుడు, ప్రవక్త అని నమ్మడానికి కొత్త నిబంధన యుగ అంతములో ఇప్పుడు మనకు వీలు లేదు. అబద్ధాలు దేవుడే అబద్ధపు సూచక క్రియలు ఈ యుగ సంబంధమైనటువంటి దేవుడు దేవత అనిపించుకున్నటువంటి ఆ దుర్మార్గుడు చేస్తాడు. అబద్ధ విషయమైన సూచక క్రియలు, మోసము చేసే సూచక క్రియలు, లయింగ్ వండర్స్ అని కూడా ఉంది బైబిల్లో. ఇవన్నీ వాడు చేస్తాడని బైబిల్లో మాట్లాడుతున్న దేవుడే తెలియపరిచాడు, యేసుప్రభువే తెలియపరిచాడు, పరిశుద్ధాత్మ దేవుడే తెలియపరిచాడు. దేవుడొక్కడే కాదు అద్భుతాలు చేసేది. దేవుడు చేసిన అద్భుతములన్నిటినీ కూడా సాతాను డూప్లికేట్ చేస్తాడు అనే విషయం మనకు నిర్గమాకాండం నుండి కనబడుతూనే ఉంది. నిర్గమాకాండంలో మోషే అహరోనుడు తమ చేతికర్రను కింద పడవేస్తే అది పామైంది. ఐగుప్తు మాంత్రికులు కూడా అదే సేమ్ సూచక్రియ చేసి చూపించారు. పక్కపక్క నవ్వారు, మీ దేవుడు చీప్ మ్యాజిషియన్, ట్రిక్స్ చేసే దేవుడా అని వాళ్ళు పక్కపక్క నవ్వడానికి ఆస్కారం ఏర్పడింది. అక్కడ నుండి మళ్ళీ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం దాకా అదే సందేశం మళ్ళీ మనకు వినబడుతుంది. 2వ క్రూర మృగము అబద్ధ ప్రవక్త అనేవాడు ఆకాశము నుండి మనుషుల ఎదుట భూమి మీదికి అగ్ని దిగి వచ్చున్నట్లుగా ఆ 2వ మృగము అబద్ధ ప్రవక్త గొప్ప సూచనలు చేయుచున్నది. కాబట్టి 14వ వచనంలో కూడా చూడండి, అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. కాబట్టి ఒక 2వ కొరింథీ 12లో పౌలు చెప్పిన ఒకటే మాటను పట్టుకొని అపొస్తలులు అయ్యి ఉంటే గనక అద్భుతాలు జరగాలి, ఒక ప్రవక్త అయితే కనుక అద్భుతాలు జరగాలని మీరు పట్టుపడితే ఎక్కడైతే అద్భుతాలు జరుగుతాయో అదే దేవుని హస్తం, అదే దేవుని సందేశం, అతడే రాయబారిని నేను నమ్ముతాను అని మీరు మొండి పట్టుదల వహిస్తే 100%, 200% షూర్లీ మీరు దారి తప్పుతారు. ఎందుకంటే ఇంతవరకు ఎవడూ చేయనన్ని అద్భుతమైన మహత్కార్యాలు సాతాను చేసి చూపిస్తాడు. ఏ ప్రవక్త చెయ్యని అద్భుతాలు
సాతాను చేసి చూపిస్తాడు. ఏలియా చేసిన అద్భుతాలు అంత్యకాలంలో అబద్ధ క్రీస్తు చేసి చూపిస్తాడు. ఆకాశము నుండి అగ్ని దిగి రావడం ఏలియా చేసిన అద్భుతమే. అది అబద్ధ క్రీస్తు అబద్ధ ప్రవక్త కూడా చేస్తారు. దేవుడు ఒక్కడే కాదు అద్భుతాలు చేయడం, సాతాను కూడా చేస్తాడు. కనుక అపొస్తలుని చిహ్నములు అనేవి ఇంకా ఉన్నాయి. సైన్స్, మిరాకిల్స్, వండర్స్ అండ్ హీలింగ్స్ అనేవి జరుగుతాయి. కానీ అదొక్కటే క్రషింగ్ ఎవిడెన్స్, అదొక్కటే ఇంకా ఎవడు కాదనడానికి వీలు లేని సాక్ష్యాధారము. ఇతడి ప్రవక్తృత్వానికి, దేవుని అపొస్తలికత్వానికి, దేవుని అపొస్తలుడు అని మనం నమ్మడానికి ఇది ఒక్కటే క్రషింగ్ ఎవిడెన్స్ అనడానికి వీలు. నేను రాసిన పుస్తకాలు చదవండి, ప్రవక్తలు ఎవరు, అపొస్తలులు ఎవరు అని నా పుస్తకాల్లో కొన్ని చాప్టర్స్ మీకు కనబడతాయి. ఆదీప స్తంభం అనే గ్రంథం చదవండి. ఇలాంటి వాటికి తిరుగులేని అధికారిక సమాధానం పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా వ్రాయించాడు. ఫర్ ఎగ్జాంపుల్ మా సంఘంలో కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. అయితే మేము వాడికి పబ్లిసిటీ ఇచ్చుకోం. ఎవడైనా నమ్మితే నమ్మని, నమ్మకపోతే నమ్మకపోని. నమ్మినా నమ్మకపోయినా అద్భుతాలు జరుగుతున్నాయి అనేది వాస్తవం. స్వస్థతలు అయితే జరుగుతున్నాయి. మా దగ్గర సాక్ష్యాల కూటమి పెడితే 100 మంది 1000 మంది సాక్ష్యాలు చెబుతారు. అద్భుతమైన సాక్ష్యాలు. ఎటువంటి సాక్ష్యాలు అంటే ఇక అవన్నీ కనుక మనం వెలుగులోకి తీస్తే నన్ను ఒక విగ్రహంలాగా చేసేస్తారు. అది మంచిది కాదు. అద్భుతాలు చేసింది నేను కాదు, యేసయ్య చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. మరి పిల్లలు పుట్టరు, అసంభవం అనుకున్న వాళ్ళకి ఎందరో పిల్లలు పుట్టారు. మరి ఇది చెప్తే బాగుండదు. నాకు ఇష్టం లేదు అలా చెప్పుకోవడం. ఒక అమ్మాయి చచ్చిపోయింది, ప్రార్థన చేయండి అని తల్లి అడిగింది. అంటే చచ్చిపోతే ప్రార్థన చేయడం ఏంటమ్మా, సమాధి చేయాలి కానీ అంటే లేదు లేదు నాకు విశ్వాసం ఉంది మీరు ప్రార్థన చేయండి అని బలవంతాన అమ్మాయి వాళ్ళు విజయవాడలో ఉన్నారు. అన్నామణి అనే ఆమె కూతురు, ఆమె పేరు కూడా చెప్తున్నారు, ఏలూరు వాస్తవ్యులు, విజయవాడకు వచ్చారు ట్రీట్మెంట్. నా కూతురు చచ్చిపోయింది అన్నయ్య ప్రార్థన చేయమన్నది. ఈమె విశ్వాసాన్ని బట్టి మీ చిత్తమైతే కార్యం చేయమని నేను ప్రార్థన చేశాను. ఆ మొబైల్ ఫోన్ పాప ఊపిరి నాడి లేదు, ఆ పాప చెవిలో పెట్టి ఆమె లేచి తుమ్మి కూర్చుంది. ఇప్పటికి బ్రతికే ఉంది ఆమె. అలాగా కొన్ని జరిగింది, చాలా 100,000 కొద్ది కాదు, కొన్ని జరిగింది. ఒక సహోదరుడు నాకు వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారు, ఇప్పుడు నాకు కొడుకు కావాలి, నాకు కుమారుడు కావాలి. 5 వైపుల స్కానింగ్ చేసుకున్నాడు. భార్య గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని చెప్పేశాడు. అన్న నాకు నీ ప్రార్థన మీద నమ్మకం ఉంది, నా భార్య కన్నడానికి పుట్టింటికి వెళ్తుంది, నువ్వు ప్రార్థన చేయి, కొడుకుని ఎత్తుకొని రావాలి అన్నాడు. ఆ ఏం తయారైందో లోపల అయిపోయింది కదా నాయన, ఇప్పుడు ప్రార్థన ఎందుకు పిచ్చివాడా, దేవుడు ఏదిస్తే దాన్ని పెంచుకో, నువ్వు బాబో పాపో అది దేవుని చిత్తం, ఇప్పుడు దేవుని శోధించి ఇలా ప్రార్థన చేయకూడదు అన్నా నేను. ఎందుకంటే నాకు విశ్వాసం లేదు, నేను యథార్థంగా చెప్తున్నాను. లోపల ఆమె 8వ నెల 9వ నెల ప్రారంభమైంది, కనడానికి వెళ్తుంది, ఆడపిల్ల ఉందని 5 ల్యాబ్స్ స్కానింగ్ రిపోర్ట్ ఉంది. ఇంకా ఇప్పుడు ఆమె ఆడపిల్లని తీసేసి మగపిల్లని చేయమని అడగడం ఎంతవరకు న్యాయము? ఆ సహోదరుడి పేరు మనోహర్, అది కూడా చెప్తున్నాను, BHL ఎంప్లాయీ, ఎంక్వైరీ చేసుకోవచ్చు మీరు. వచ్చి ప్రార్థన చేసే పాలకొల్లు వాళ్ళు ఓకే లేదన్నా సంఘం అందరి ముందు ప్రార్థన చేయించారు. నాకు నీ మీద నమ్మకం ఉంది, దేవుడి మీద నమ్మకం ఉంది, నీ ప్రార్థన మీద నమ్మకం, నాకు ఎట్టి పరిస్థితిలో కొడుకు కావాలా ప్రభా. ఈ సహోదరుడు అడుగుతున్నాడు, నీ చిత్తం ఏమిటో నాకు తెలియదు, నీ చిత్తమైతే కార్యం చేయ మహిమ నీకి అని ప్రార్థన చేసి వెళ్ళిపోయి ఆ అమ్మాయికి కానీ కొడుకుని ఎత్తుకొని వచ్చింది. ఓకే ఇలాంటివి ఎన్నో అద్భుతాలు జరిగినాయి. మేము వీటికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వం. అద్భుతములు జరిగినందుకు నేను ప్రవక్తను కాదు. మైండ్ మై స్టేట్మెంట్, ఐఎమ్ నాట్ ఎ ప్రాఫిట్ బికాజ్ దర్ ఆర్ మెనీ హీలింగ్స్ అండ్ మిరకల్స్ హ్యాపెనింగ్ ఇన్ మై మినిస్ట్రీ. నెవర్ నెవర్ నెవర్, ఐ నెవర్ క్లెయిమ్ దాట్ వే.
I don't claim that I am an apostle. I never claim that I am a prophet because there are so many wonders and miracles happening in my ministry. సరిగ్గా అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు దేవుని సేవకుడినంటే నా బోధలలో వాక్యానికి భిన్నంగా ఉన్నదని ఇప్పటిదాకా ఎవ్వరూ నిరూపించలేకపోయారు, ఏ ఒక్క పాయింట్ను కూడా. నేను బాప్తిస్మం ఇచ్చి యోహానులా అంటాడు. యోహానులో ఏలియా ఉంటాడు, ఇర్మియా ఉంటాడు, అందరూ ఉంటారు. యోహాను ఏ సూచక క్రియను చేయలేదు, ఏ సూచక క్రియ చేయలేదు. కానీ యేసును గూర్చి అతడు చెప్పిన సంగతులన్నీ సత్యమైనవి అని చెప్పుకున్నారు అప్పటి ఇశ్రాయేలు ప్రజలు. కనుక గమనించండి, గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్ ఇఫ్ మిరకిల్స్ అండ్ హీలింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ మినిస్ట్రీ ఆర్ ఎనీబడీస్ మినిస్ట్రీ. జరుగుతాయి. చిన్న పిల్ల ప్రార్థన చేసినా, పిల్లవాడు ప్రార్థన చేసినా యేసయ్య గొప్ప దేవుడు, మహాదేవుడు. ఆయనకు జాలి కలిగితే ఎంత పెద్ద అద్భుతమైనా చేస్తాడు. నాకు తెలిసి కొందరు 5 ఏళ్ల పిల్లలు, 6 ఏళ్ల పిల్లలు ప్రార్థనలు చేసి అద్భుతాలు పొందిన సందర్భాలు ఉన్నాయి. అది యేసయ్య మహిమ, యేసయ్య గొప్పతనం, కానీ పిల్లాడు గొప్పతనం కాదు. నేను ఒక సీనియర్ సిటిజన్ని, నేను ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిన, 6 ఏళ్ల పిల్లవాడు ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిన, నూతనంగా రక్షణ పొందిన ఒక యువ విశ్వాసి ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరిగిన, మహిమ యేసయ్యదే కానీ మనదెవ్వరిది కాదు. నేను చెప్పాను, ఈ స్టేట్మెంట్ పౌలుకు భూతకాలం అన్నా. ఎందుకన్నాను తెలుసా? అప్పటికి ఇంకా లేఖనాలు సంపూర్తి కాలేదు. లేఖనములు సంపూర్తి చేయబడక ముందు అద్భుతములే ఒక ప్రవక్త యొక్క అధికారానికి నిరూపణ, తర్కాణ, కన్ఫర్మేషన్. లేఖనములు కంప్లీట్ అయిన తర్వాత అద్భుతాలు కాదు, అతని బోధ లేఖనానుసారంగా ఉండడమే ఇతడు ప్రవక్త అవునా కాదా అనే దానికి నిరూపణ. అర్థమైంది కదా? లేఖనాలు కంప్లీట్ కాకముందేమో ఒక మిరకిల్ జరిగితే ప్రాఫిట్ అనుకోమన్నాడు. లేఖనాలు కంప్లీట్ అయ్యాక మిరకిల్స్ అనేది ప్రూఫ్ కాదు. ఇతని వాక్యము బాప్తిస్మం ఇచ్చే యోహానులాగా మొత్తం సత్యవాక్యమేనని నిరూపణ జరిగితే ఇతడు ప్రవక్త అనుకోవాలి. రేపు అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త అనేక అద్భుతాలు చేస్తారు, కానీ బైబిల్ యొక్క సారాంశాన్ని మాత్రం మాట్లాడలేరు. వాళ్ళ బోధ ఎలా ఉంటుందంటే, వాళ్ళ కొమ్ములేమో గొర్రెపిల్ల కొమ్ములు, అంటే యేసును పోలిన శక్తి చూపిస్తారు, కనపరుస్తారు. యేసు శక్తిని పోలిన శక్తి, యేసు చేసినటువంటి అద్భుతాలు జరిగిస్తారు. కానీ స్వరం మాత్రం ఘట సర్పంలాగా మాట్లాడతారు. ప్రకటన 13వ అధ్యాయం 11వ వచనం. అది గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను, అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. అంటే బైబిల్కు విరుద్ధంగా మాట్లాడేది సర్పస్వరం, ఘట సర్పస్వరం. శక్తి చూస్తేనేమో యేసు ప్రభులాగా ఉంది. వాళ్ళ శక్తి, వాళ్ళ యొక్క సూచక్రియలు చేసే సామర్థ్యం అంతా యేసు ప్రభునే గుర్తు చేస్తుంది మనకు. యేసే చేసినటువంటి అద్భుతాలను చేస్తారు, కానీ వాళ్ళ మెసేజ్ మాత్రం అగైన్స్ ద బైబిల్ ఉంటుంది. కాబట్టి అంత్యకాలపు విశ్వాసులు అద్భుతాలను చూసి ఆహా ఓహో అని మూర్ఛపోకండి. అద్భుతాలను చూసి మీరు తన్మయులై, ఆనందభరితులై పొలోమని వెంబడించేసేయకండి. వాళ్ళ బోధను పరీక్షించండి. వాక్య ప్రకారం ఏ బోధ ఉన్నదో వాళ్ళను మాత్రమే వెంబడించండి. అక్కడ బై డిఫాల్ట్ దేవుని చిత్తమైనప్పుడు అద్భుతాలు కూడా జరుగుతూనే ఉంటాయి, కానీ అద్భుతాలకు పెద్దపీట వేయకండి. వాక్య సారాంశ సత్యానికి పెద్దపీట వేయండి. ఇది పరిశుద్ధాత్మ దేవుని హితోపదేశం. అంత్యకాలపు అపోస్తలుల చిహ్నాలు వేరు, లేఖనములు కంప్లీట్ కాక ముందున్న అపోస్తలుల చిహ్నాలు వేరు. లేఖనాలు కంప్లీట్ అయ్యాక అంత్యకాలంలోకి వచ్చినప్పుడు సూచక్రియలు
అపొస్తలుని చిహ్నములే కాదు, అది అబద్ధ ప్రవక్త చిహ్నాలు కూడా. ఇది వాక్య సారాంశం. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే సార్, అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక కాల్ తీసుకుంటున్నాను సార్. హలో సార్, ప్రశ్న అడుగుదామని చేశాను. ఓకే అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు శ్రీనివాస్ అండి. గుంటూరు నుండి శ్రీనివాస్ గారు. ఓకే, మీ ప్రశ్న ఏంటండి? సార్, 2 ప్రశ్నలు అండి. ఒకటి, మొదటి ప్రశ్న అడగండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును అని ఉంది కదా. ఉమ్, అని కొంతమంది అంటే పేర్లు చెప్పకూడదు కానీ కొన్ని సంస్థలు నమ్మి బాప్తిస్మం పొందితేనే కాదు, దేవుడి పని చేస్తేనే పరలోకం, లేకపోతే రాదు అంటున్నారు. ఉమ్, అని వాక్యం ప్రకారం నమ్మి బాప్తిస్మం పొందిన దేవుళ్ళు ఉండాలి, దేవుడు తీసుకున్న వారికి. ఉమ్, కానీ ఖచ్చితంగా దేవుడి పని చేయాలి అంటున్నారు. ఆ పని ఏందో అది చేయకపోతే రాదా అని సార్ చెప్పారు. ఒకటేమో. రెండోది, క్రైస్తవుడు డబ్బు సంపాదించుకోవటము, ఈ లోకంలో ఇల్లు లేకపోతే కార్లు కొనుక్కోవడం చేయొచ్చా చేయకూడదా, డబ్బు మీద మనసు పెట్టద్దు అంటారు. కానీ ఇవాళ ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎవరు మనం క్రైస్తవుడు అని కానీ ఇంకోటి కానీ ఫ్రీగా ఓపీ చూస్తాం. కానీ ఏ విషయంలో ఒక టీ కొట్టుకి వెళ్ళినా పెట్రోల్ పంపిన ఎక్కడికైనా డబ్బుతో అడుగు తీసి అడిగేసి డబ్బుతో కావాలి, డబ్బు సంపాదించుకోకూడదా ఏమిటి? ఓకే అండి, ఓకే సార్ జవాబు చెప్తారు, మీరు లైవ్ లో వినండి ఆన్సర్. ఓకే సార్. బాప్తిస్మము పొందడం. రెండో ప్రశ్న నాకు అర్థమైంది. మొదటి ప్రశ్న, నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడిన అన్నారు. అది మళ్ళీ దానికి అభ్యంతరం ఏం చెప్పారు? తప్పకుండా దేవుని సేవ చేయాలి. ఓహో, బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడితే వాళ్ళు సేవ చేయవచ్చునా, మళ్ళీ స్పెషల్గా దేవుడు పిలవాలా అంటున్నారు, అంతే కదా? కాదు సార్, కాదు సార్. నమ్మి బాప్తిస్మం పొందినటువంటి ప్రతి వ్యక్తి తప్పకుండా సేవ చేయాల్సిందే, సేవ చేయకపోతే కుదరదు అంటున్నారంట కొంతమంది సేవకులు. తప్పకుండా సేవ చేయాల్సిందే. అట్లా కాదు. అసలు సేవ అంటే అర్థము బైబిల్ పరిభాషలో ప్రేమ యొక్క వ్యక్తీకరణే సేవ. సార్, ఇప్పుడు డ్యూటీ లాగా చేసేది కాదు సేవ, జీతమును ఆశించి చేసేది కాదు సేవ. యేసయ్యను నేను చాలా మిక్కటముగా ప్రేమిస్తున్నాను, గాఢముగా ప్రేమిస్తున్నాను, హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను, భయంకరంగా ప్రేమిస్తున్నాను, నా ప్రాణాల కంటే ఎక్కువ ఆయన్ని ప్రేమిస్తున్నాను అంతగా కమిట్ అయిపోయిన తర్వాత నా ప్రియ రక్షకుడు ఇంత అందగాడు, ఇంత చక్కనివాడు, ఇంత శక్తిమంతుడు, ఇంత సమర్థుడు, ఇంత నమ్మదగినవాడు, ఆయన దగ్గరికి రండయ్యా మీకు నెమ్మది కలుగుతుందని చెప్పకుండా ఎలా ఉంటాము? యేసును ప్రేమించేవారు ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేరు. యేసును గురించి నిరంతరం మాట్లాడుతూ ఉండడమే సేవ. అంతకన్నా పెద్ద సేవ ఏమున్నది చెప్పండి? కనుక రక్షణ పొందిన వాడు ఏదో రకంగా నా ప్రభువును నేను అందరికీ పరిచయం చేయాలనుకుంటాడు. మరి ఆ సేవకులు ఎవరు చెప్పారు? కానీ సరిగానే చెప్పారు. నన్ను దేవుడు సేవకు పిలిచినందుకు నేను సువార్త చెప్పడం మొదలు పెట్టలేదు. ఈసీఐలో ఎంప్లాయీగా ఉన్నప్పుడే నేను సువార్త చెప్పా. నాకు ప్రవచనాలు రాలేదు, అభిషేకం చేయలేదు, నన్ను ఎవరు వెళ్ళమని చెప్పలేదు, నన్ను పురమాయించలేదు, కనీసం ఎంకరేజ్ కూడా చేయలేదు. నేను పిచ్చోడిలాగా నా సంపాదనలో కొంత భాగం పక్కన పెట్టి 2-3 నెలలు అయ్యాక 1000, 2000, 3000 రూపాయలు పోగు చేసి శుభవార్త అని ఒక కరపత్రం, నాకు తెలిసి తెలియంది ఏదో నాకు చేతనైంది చేతకాంది, నా మిడిమిడి జ్ఞానముతో యేసయ్య రక్షకుడు అని నాకు తెలిసి తెలియంది రాసి కరపత్రాలు ప్రింట్ చేసి హైదరాబాద్ నుండి సికింద్రాబాద్ మొత్తం అంతా పంచేవాడిని. ఎన్నో వేల కరపత్రాలు పంచాను. నేనే రాసి ప్రింట్ చేసి. పిచ్చా ఏమిట్రా నీకు, ఎవడు చెప్పాడు ఈ పని చేయమని నీకు అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సేవ అంటే నా యేసయ్య నన్ను తన రక్తమిచ్చి కొన్నాడు, ఆయనకు నేను ఉపయోగపడాలి కదా ఏదో రకంగా. చేతనైతే ప్రసంగం చేస్తా, సువార్త చెప్తా. ఏది చేత కాదనుకోండి పోయి గుడి తుడుస్తాను, చీపురు కట్ట తీసుకొని గుడి అంతా దుమ్మంతా ఊడ్చేసి తడిబట్టేసి తుడిచి, చాపలు తివాచీలు పరిచి అవన్నీ చక్కగా కుర్చీలన్నీ వేసి అన్ని కుర్చీలు తుడిచి బట్టతో తుడిచి భక్తులు కూర్చుంటారు అని మూలకు నిలబడి నేను తుడిచినటువంటి ఆ నేల, ఆ గుడి, నేను తుడిచిన కుర్చీలు, నేను వేసిన కుర్చీలు అందరూ కూర్చొని ఆరాధించుకుంటుంటే
దూరం నిలబడి కన్నీళ్లు గార్చి ఆనంద బాష్పాలు రాల్చిన దినాలు నాకున్నాయి. ఎప్పటికీ నేను పాస్టర్ కాదు, సేవకుడు కాదు, బోధకుడు కాదు, ఏమీ కాదు, ఆర్డినరీ క్రిస్టియన్. అది సహజ లక్షణం. ఎవరికైనా సేవ చేయాలన్నా చేయకున్నా పర్లేదా అనే ప్రశ్న రావడమే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. దేవునికి నేను ఉపయోగపడాలి ఏదో ఒక రకంగా. ఆరాధనలో నేను ఒక వాద్యం వాయిస్తాను, లేకపోతే ఏదో మందిరాన్ని సిద్ధం చేస్తాను, వచ్చిన వాళ్ళకి అందరికీ నీళ్లు మంచినీళ్ళు సరఫరా చేస్తాను, ఏదో భక్తుల చెప్పులన్నీ తీసి పక్కన పెట్టి తుడిచిపెడతాను, ఏదో ఒకటి నేనైతే దేవునికి ఉపయోగపడాలి అనే మంట లేనోడు రక్షణ పొందాలంటే నమ్మడం కష్టం. సరే, ఇంక రెండో విషయం ఏంటంటే క్రైస్తవుడు డబ్బులు, సంపాదన, ఆస్తిపాస్తులు ఇవన్నీ సంపాదించుకోవాలన్నా అక్కర్లేదా అని అడిగారు బ్రదరు. అవును, నేను చెబుతున్నాను, తప్పకుండా మీరు అత్యాశకు పోకుండా కనీసం ఒక మీడియం యావరేజ్ స్థాయిలో అన్నవస్త్రములు మీకు ఏ లోటు కొదవ లేకుండా ఉండేటట్టుగా ఒక నివాస గృహము, అన్నవస్త్రాలు మీ సర్వైవల్ కొరకు ఒక కంఫర్టబుల్ సిచ్యువేషన్, కంఫర్టబుల్ కండిషన్ మీరు ఏర్పాటు చేసుకొని తీరాల్సిందే. డబ్బు సంపాదన పాపము కాదు, ఆస్తుల సంపాదన పాపము కాదు. క్రైస్తవులకి వాళ్ళ సొంత ఇళ్ళు లేవు. అద్దెకు అడిగితేనేమో మీరు ప్రార్థనలు చేసుకునే వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఆ బైబిలు, మీరు చేసే ప్రార్థనలు మాకు ఇష్టము లేదు అని చెప్పి మీ ఆవిడ నుదుట బొట్టు లేదు, బొట్టు పెట్టుకోలేదు, కుంకుమ పెట్టుకోలేదు, మీరేదో ప్రార్థన చేసే వాళ్ళలా ఉన్నారు, మేము ఇల్లు అద్దెకి ఇవ్వమనేస్తున్నారు. అలా తయారైంది సమాజం. ఒక త్రాగుబోతుకైనా ఇల్లు ఇస్తారు, ఒక వ్యభిచారికైనా ఇల్లు ఇస్తారు, ఒక దొంగకైనా ఇల్లు ఇస్తారు, కానీ ప్రార్థన చేసే వాళ్ళకి ఇవ్వరు. అందుకని నేను చెప్తున్నాను, ప్రతి క్రైస్తవుడికి కూడా సొంత ఇల్లు ఉండాలి. ఇది నా ఉద్యమం. ఎవడు మనకు ఇల్లు అద్దెకి ఇవ్వడానికి మనకు అవసరం లేదు, అడిగే పరిస్థితి రాకూడదు. మనకంటూ కనీసం ఒక సొంత ఇల్లు, చిన్నదో పెద్దదో ఏదో మనకు తగినంత మన ఇంట్లో మనం కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి, రొట్టె కూడా విరుచుకోవడానికి అవకాశం ఉండాలి. ఇంటింటో రొట్టె విరిచారు ఆదిమ సంఘం. అంత్యకాలంలో మనం కూడా ఇంటింటో రొట్టె విరిచే దినాలు వచ్చేసినాయి. అద్దె ఇంట్లో రొట్టె విరుచుకుంటే మనము ఇంకా నలుగురు విశ్వాసులు కలుసుకుంటే ఎవడో వచ్చి మతోన్మాది ఆ ఇంటి యజమానిని రేపుతాడు. మీ ఇంట్లో చర్చి పెట్టేశారు రా బుద్ధిహీనుడు, వాళ్ళకి ఎందుకు ఇచ్చావు, వాళ్ళ మతం వ్యాపిస్తుంది అని సైతాన్ మాటలన్నీ మాట్లాడతారు. మళ్ళీ వీళ్ళు రోడ్డున పడి ఇల్లు వెతుక్కోవాలి. క్రైస్తవులంటే ఈ పనికి మాలిన సమాజము ద్వేషిస్తోంది కాబట్టి నా సాటి క్రైస్తవ సోదర సోదరీమణులందరూ ఫైనాన్షియల్గా సౌండ్గా ఉండాలి. క్రైస్తవుల చేతిలో డబ్బులు ఉండాలి, అది లీగల్ మనీ అయి ఉండాలి. దొంగ పనులు చేసి ప్రభుత్వ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా సంపాదించవద్దు. లీగల్గా చట్టబద్ధంగా మనం డబ్బులు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి. సమాజంలో మనము బలమైన స్థానంలో ఉండి ఎదిగి వర్ధిల్లి ఒక ఫైనాన్షియల్గా సౌండ్ పొజిషన్లో ఉండి సువార్త చెబితే మనం చెప్పే సువార్త కూడా అంగీకరించబడుతుంది. కాబట్టి క్రైస్తవులు, ఈ లోకం మనది కాదు, ఈ లోకంలో మనం ఏది సంపాదించకూడదు, అత్యాశలు మంచిది కాదంటే అత్యాశ కాదు. ఇప్పుడు అత్యాశ అంటే అర్థం ఏంటండి? కనీసం నేను ఉండడానికి సొంత ఇల్లు ఉండాలనేది అత్యాశ అది. మరి ఏది ఉత్తమ క్రైస్తవ్యం? అస్తమానం ఇల్లు అద్దెకి ఇచ్చిన వాళ్ళు, అద్దె ఇంటి యజమానులు వచ్చేసి ఇల్లు ఖాళీ చేయిస్తూ ఉంటే అది ఉత్తమ క్రైస్తవ్యమా? రేపు వెళ్ళి ఫుట్పాత్ మీద పడుకోవాలి మనం, అది ఆ ఉత్తమ క్రైస్తవ్యం? అప్పుడు దేవునికి మహిమ వస్తుందా? కనీసం ఏదో మన సొంత ఇల్లు మనకంటూ ఉండాలి. అప్పుడు ఈ భూస్వాములు, మనువాదులు
ఈ పాలక వర్గాల వాళ్ళు మన మీద పట్టు సాధించకుండా మనల్ని ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటారు. కనీసము క్రైస్తవులందరూ కనీసం వాళ్ళ రొట్టె వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఈ సోకాల్డ్ ఉన్నత వర్గాలు అనుకున్న వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా నేను చెబుతున్నా, క్రైస్తవులందరూ యాజ్ అ కమ్యూనిటీ ఇప్పుడు మార్వాడీలు ఉన్నట్టుగా ఒక రిచ్ కమ్యూనిటీగా సెల్ఫ్ రెస్పెక్టింగ్ సెల్ఫ్ సఫిషియంట్ సెల్ఫ్ సపోర్టింగ్ కమ్యూనిటీగా మారగలిగితే సువార్త కూడా వ్యాపిస్తుంది. ఇప్పుడు సిక్కు సోదరులు ఎవరేమనరు, వాళ్ళు మనకన్నా తక్కువ మైనారిటీ అయినా సరే వాళ్ళంటే భయం. ఎప్పుడైనా ఒక సిక్కు సోదరుడు బిచ్చమడుక్కుంటే చూసారా మీరు? బిచ్చమడుగురు వాళ్ళు. ఒక సిక్కు సోదరుడు నిరుపేదగా ఉంటే మిగతా సిక్కులందరూ అతనికి సహాయం చేసి నిలబెడతారు. ఒక ఫార్సీ సహోదరుడు వాళ్ళందరూ అతను నిలబెట్టేస్తారు. క్రైస్తవులు అలాగ ఉండాలి. ఒక సిక్కు సర్దార్జీ సహోదరుడు సిగరెట్ తాగడు, భిక్షమెత్తడు. అతడు పేదరికంలో ఉంటే, నిరుపేదగా ఉంటే మిగతా కమ్యూనిటీ అందరూ వచ్చి అతను ఒక వ్యాపారం ఏదో నిలబెట్టి అతనికి బ్రతుకు తెరువు చూపిస్తారు. అతను కష్టపడి పొట్టబోసుకుంటాడు. అది పరిస్థితి. అలాగే మనం కూడా క్రైస్తవులందరము సంఘటితంగా ఆర్థికంగా శక్తివంతులై ఒక ఓటు బ్యాంకు కూడా మనం ఏర్పడి, ఎన్ని కోట్ల ఓట్లు ఉన్నాయిరా బాబు వాళ్ళ జోలికి వెళ్ళకండి అనే భయం ఈ రాజకీయవాదుల్లో పుట్టించగలిగితే అప్పుడు ఈ తిక్క వాదనలు, మతం మార్పిడి వ్యతిరేక బిల్లులు, బలవంతం మతం మార్పిడులు అనే అర్థం లేని వాగుడు ఇవన్నీ మటుమాయం అయిపోతాయి. సమాజము దేశము క్లీనప్ అయిపోతుంది. కాబట్టి క్రైస్తవులు ఈ లోకం మనది కాదు, ఈ లోకము శాశ్వతము మనకేదనే ఆ యొక్క అమాయకత్వంలో ఉండకండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి, అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలి. ఒక మాట చదివి వినిపిస్తా. ఈ విషయాన్ని నేను చెప్పిన విషయాన్ని వాక్యము ద్వారా కన్ఫర్మ్ చేయడానికి ఒక మాట చదివి వినిపిస్తాను. దయచేసి 3వ యోహాను పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను అన్నాడు యోహాను భక్తుడు, అపోస్తలుడు. యేసయ్య గుండె చప్పుడు విన్న అపోస్తలుడు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు ప్రార్థనలో, పరిశుద్ధతలో, సత్యమును గురించిన గ్రహింపులో, దేవుని చిత్తము గ్రహించే జ్ఞానములో నీవు వర్ధిల్లుచు, ఆత్మీయ విషయాల్లో వర్ధిల్లుచు ఉన్న ప్రకారమే మిగతా అన్ని విషయాల్లో, ఆస్తిపాస్తులలోనూ ఆర్థికముగా సామాజిక గౌరవాన్ని కమాండ్ చేయడంలో, సామాజిక గుర్తింపు, ఘనత, ఆరోగ్యము, మంచి వస్త్రాలు కట్టుకోవడం, మంచి భోజనాలు చేయడం, అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలి. ఆత్మలో మాత్రమే కాదు, ఆత్మలో వర్ధిల్లుచు ఆ ప్రకారమే ఇతర విషయాల్లో కూడా వర్ధిల్లాలి. ఇది క్రైస్తవులందరి పట్ల ఈనాడు నేను చేస్తున్న ప్రార్థన. ఖచ్చితంగా నేను చెబుతున్నా, దేవుడు వింటున్నాడు. ప్రతిరోజు నేను చేసే ప్రార్థన, లెట్ ఎవ్రీ క్రిస్టియన్ బికమ్ రిచ్ అండ్ ఫ్లరిష్ అండ్ ప్రాస్పర్ ఓ లార్డ్. ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. క్రైస్తవులు అంటే ఒక పవర్ఫుల్ కమ్యూనిటీ అనే భయం సమాజంలో పుట్టించాలి. ఇది నా ఆశ, నా పోరాటం, నా ఉద్యమం. ఇది మీకు అందరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి. ఎవరు కూడా అతి వైరాగ్యంలోకి వెళ్ళిపోయి అందరూ సాధు సుందరసింగా అయిపోకండి. మీరు సిటీలో ఉండాలి, సమాజంలో ఉండాలి, బాగుండాలి, సువార్త ప్రకటించాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ బాబు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మరొక కాల్ తీసుకుంటున్నాను. హలో హలో అండి, యుగేందర్ గారు మెడిసిన్ నుండి చెప్పండి మీ ప్రశ్న. ఫాస్టర్ గారు లైన్ లో ఉన్నారా? అవునండి, మీ ప్రశ్న అడగండి, సార్ జవాబు చెప్తారు, లైవ్ లో వినండి.
ఓకే. అయితే మేజర్ గా నా ప్రశ్న ఏంటంటే అండి, నాకు ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి? మ్మ్. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనకు దేవుడు ఏకరీతిగా ఉన్నారు అని చెప్పేసి మనం చెప్తున్నాం కదా, అంటే ఎప్పుడైనా ఆయన ఒకే విధంగా ఉంటాడు. మ్మ్. సో పాత నిబంధన గ్రంథంలో తర్వాత కొత్త నిబంధన కాలం వచ్చేసి ఆజ్ఞల డిఫరెన్స్ ఎందుకు అయ్యింది? మ్మ్. ఏకరీతిగా ఉన్నప్పుడు అప్పుడేమో మనిషిని చంపితే ఏమో శత్రువుని చంపడం అంటే అదొక గ్రేట్ న్యూస్ అయింది. మ్మ్. ఇప్పుడు చంపితే అది నరహత్య అని చెప్పేసి మనకు అది మనం దేవుడి పాత్రలను కామన్నట్టుగా అయింది. ఎందుకు ఈ డిఫరెన్స్ అసలు? సరే దేవుడు ఏకరీతిగా ఉన్నాక మొదటి నుంచే ఇప్పుడున్న ఆజ్ఞని స్టార్టింగ్ నుంచి పెట్టుంటే అయిపోయేది కదా. ఇది నా క్వశ్చన్. సరే అండి, సార్ జవాబు చెప్తారు, లైవ్ లో పెట్టండి. ఇప్పుడు ఈ ప్రశ్నకు ఇంతకు ముందు కూడా మనం సమాధానం చెప్పాము. ఏం జరుగుతున్నదంటే మనకు ఒకే ఆడియన్స్ రెగ్యులర్గా ఎవ్రీ వీక్ వినడం లేదు. అలాగైతే అడిగిన ప్రశ్నలే అడగకుండా ఎవ్రీ వీక్ కొత్త ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు ఎవ్రీ వీక్ న్యూ మెంబర్ ఈజ్ జాయినింగ్ అండ్ రైజింగ్ ద ఓల్డ్ క్వశ్చన్ అగైన్. ఇప్పుడు చెప్పిందే చెప్పుకొని మాట్లాడిందే మాట్లాడుకొని ఒక రచ్చబండలాగా తయారైంది ఇది. కానీ డిగింగ్ డీపర్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇంకా లోతుగా తవ్వుకెళ్ళి ఒక పవిత్రమైన మహోన్నతమైన కార్యక్రమంగా సాగడం లేదు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్ మార్క్ బాబు గారు అండ్ క్వశ్చనర్ ఆల్సో. నేను చెప్తున్నాను, దయచేసి ఇప్పుడు అడిగారు ప్రశ్న, వెళ్ళిపోకండి. కమ్ బ్యాక్ నెక్స్ట్ ఫ్రైడే ఆల్సో ద ఫాలోయింగ్ ఫ్రైడే ఆల్సో అండ్ బీ అ రెగ్యులర్ స్టూడెంట్. రచ్చబండ మీదకి వచ్చినట్టు ఏదో ఒకసారి వచ్చి ఏదో ప్రశ్న అడగద్దు. ఈ ప్రశ్నకు నేను పోయిన వారం సమాధానాలు చెప్పాను, క్లియర్ కట్గా పోయిన వారం నేను చెప్పాను. మళ్ళీ చెప్తుంటే మీకు అందరికి జ్ఞాపకం వస్తుంది. ఆదికాండము 3:15 దేవుని రక్షణ సంకల్పమంతటికి మూలమైనటువంటి వాక్యము. ఆదాము హవ్వలు పాపము చేశారు, ఏదెను తోటలో దేవుని మహిమకు దూరమైనారు. వాళ్ళని మళ్ళీ విమోచించడానికి పురుష ప్రమేయం లేకుండా స్త్రీ గర్భమున రక్షకుడు పుడతాడు, స్త్రీ సంతానము పుడతాడు, సర్పం యొక్క తలను చితగొడతాడు. సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి ఘోర యుద్ధం జరుగుతుంది, అర్మెగద్దోని యుద్ధం. అంతవరకు దేవుడు ఆదికాండం 3:15 చెప్పాడు. పురుషుడు ముట్టుకోకుండానే కేవలం స్త్రీకే ఒక సంతానం పుడతాడు, మహాపురుషుడు అని చెప్పిన దాన్ని నెరవేర్పే కాలం సంపూర్ణమైనప్పుడు కన్య మరియమ్మ గర్భము ద్వారా ఆది సంభూతుడు యేసు అనే పరిశుద్ధ మానవుడిగా భూమి మీద పుట్టాడు. ఇప్పుడు ఆది సంభూతుడు, ఆది యందున్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యం, దేవుని వద్ద ఉన్న వాక్యం సమస్తము ఎవని మూలంగా కలిగినో ఆ వాక్యం మనిషి కావాలి, శరీరధారి కావాలంటే ఆయన పుట్టేటప్పటికీ ఆ జనాంగం ఇరుగుపొరుగు అందరూ విగ్రహాలను ఆరాధించి గాలిని సృష్టించబడ్డ వాటిని, సూర్యచంద్రాదులను, జంతువులను, పక్షులను, రాళ్ళు రప్పలను మొక్కుచున్నటువంటి జనాంగముగా ఉండొద్దు. నిజమైన సృష్టికర్తను ఎరిగి ఆరాధించే జనాంగంగా ఉండాలి అని ఒక జనాంగమును దేవుడు సిద్ధపరిచాడు. అదే ఇశ్రాయేలు జనాంగం. లాస్ట్ వీక్ ఇవన్నీ చెప్పాను, మళ్ళీ చెప్పాల్సి వస్తుంది రచ్చబండలాగా. అదే చెప్తున్నాను మళ్ళీ. ఇశ్రాయేలు జనాంగం ఏంటంటే విమానము దిగడానికి విమానాశ్రయం ఎలాగో, హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి హెలిప్యాడ్ ఎలా కట్టుకుంటామో, ల్యాండింగ్ పాయింట్ ఫర్ ద సేవియర్, ద రిడీమర్ ఆఫ్ ద వరల్డ్, విశ్వ విమోచకుడు అవతరించడానికి ఆయన దిగడానికి హెలికాప్టర్ కొరకైన హెలిప్యాడ్ లాగా, విమానాశ్రయం లాగా ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు కట్టాడు. వాళ్ళకు ధర్మశాస్త్రం ఇచ్చి, నీతి ప్రవర్తన నేర్పి, దేవుని గురించిన సత్యము నేర్పి, నిజమైన దేవుడు ఎవరో పరిచయం చేసి, మానవ జాతి ఎలా ప్రారంభమైంది, ఎందుకు పడిపోయింది, ఎలా చెడిపోయింది, ఎలా బాగుపడుతుంది, ఇవన్నీ వాళ్లకు రాసిచ్చాడు. ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రంలోనే లేవియాకాండం 17:11 ఉంది. రక్తము వలన మీ పాపములు క్షమించబడును, బలిపీఠము మీద పోయిటికి రక్తమును మీకు ఇచ్చి తిని
రక్తమే దేహమునకు ప్రాణము, రక్తములో ప్రాణము ఉన్నది. రక్తము తనలో ఉన్న ప్రాణము చేత మీ పాపములకు ప్రాయశ్చిత్తము కలిగించును. Leviticus 17:11. దిస్ ఇస్ ద లా గాడ్ గేవ్ టు ఇజ్రాయిల్. అసలైన బలి యజ్ఞం జరగబోతోంది. ఆ జరగబోతున్న బలికి ముందు గుర్తుగా, సూచనలుగా జంతు బలి దేవుడు నియమించాడు, మారల్ లా ఇచ్చాడు, సెరమోనియల్ లా ఇచ్చాడు. అలాగే యుగాంతమందున్న మనకు బుద్ధి జ్ఞానము కలగడానికి 1 కొరింథీ 10:11 ప్రకారం ఈ యుగాంతంలో రాకడ సమయంలో ఉండే మన కోసం కొన్ని పాఠాలు నేర్పడానికి దృష్టాంతములుగా ఇశ్రాయేలు జనాంగానికి, పాత నిబంధన కాలంలో ఉన్న ప్రజలకు కొన్ని సంగతులు దేవుడు జరిగించాడు. అవన్నీ దృష్టాంతములు, సాదృశ్య పాఠాలు. నోవహు జలప్రళయం ఒక సాదృశ్యము, ఆ ఓడ ఒక సాదృశ్యం, ఓడలో ఎక్కి రక్షణ పొందిన వాళ్ళు ఒక సాదృశ్యం, ఎక్కనందు చేత అవిధేయులై మునిగి చచ్చిపోయిన వాళ్ళు ఒక సాదృశ్యం. మునిగి చచ్చిపోయిన వాళ్ళు దేవుని నిత్య కోపానికి, నిత్య దండనకు గురయ్యారని కాదు, ఒక డ్రామాలాగా దేవుడు ఆ సీన్ అంతా కూడా ఎనాక్ట్ చేసి ఒక పాఠమైతే నేర్పాడు. కానీ మునిగి చచ్చిపోయిన వాళ్ళు, ఓడలోకి రాకుండా మునిగి చచ్చిపోయిన వాళ్ళకు కూడా మళ్ళీ రక్షణ పొందే అవకాశం ఇచ్చి యేసు వాళ్ళకు కూడా సువార్త చెప్పాడు అనే విషయం నేను చెప్పాను. మహిమ ప్రపంచంలో రాశాను. పోయిన వారం చెప్పిన సమాధానంలో కూడా నేను చెప్పాను. యేసు భూగర్భంలోకి వెళ్ళి నేడు నాతో పరదేశంలో ఉంటావని శిలువ మీద దొంగను కూడా తీసుకెళ్ళి నోవహు జలప్రళయ కాలములో అవిధేయులై చచ్చిపోయిన వాళ్ళకు కూడా సువార్త చెప్పాడని 1 పేతురు 3:3 చెప్పబడింది. ఇది పాత నిబంధన ఏంటంటే ఇశ్రాయేలును ఒక జనాంగముగా హెలికాప్టర్ దిగడానికి, హెలిప్యాడ్ లాగా కట్టడానికి ఉద్దేశించి అదే సమయంలో సాదృశ్య పాఠాలు కూడా నేర్పడానికి దేవుడు నియమించిన కాలం. అయితే ఆ కాలములో ఉన్న, ఈ కాలములో ఉన్న అల్టిమేట్గా ఆ కాలములో వాళ్ళు పరదేశుకు వెళ్ళి యేసు రక్తాన్ని నమ్ముతారు. ఈ కాలంలో కొత్త నిబంధన కాలంలో శిలువ తర్వాత ఉన్న వాళ్ళు సువార్త ప్రకటన మాలాంటి వాళ్ళ ద్వారా విని యేసు రక్తాన్ని నమ్ముతారు. బీసీ నాడు బ్రతికి చచ్చిపోయిన వాళ్ళైనా, ఏడి శకములో బ్రతికి చచ్చిపోయిన వాళ్ళైనా యేసు రక్తం నమ్మకుండా ఎవరు పరలోకానికి వెళ్ళరు. కనుక యోహాను 14:6 నెరవేరుతుంది. నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడు అన్న మాట నెరవేరుతుంది. కాబట్టి మీరు మా పుస్తకాలు చదవండి, రెగ్యులర్గా ఫాలో కండి, ఎప్పుడో ఒకసారి తోచినప్పుడు రాకండి. దిస్ ఇస్ ఎ సీరియస్ బైబిల్ స్కూల్, బైబిల్ స్టడీ గ్రూప్. ఇది డెడ్లీ సీరియస్. మీరు తినే అన్నం కంటే ఇది ముఖ్యం, మీరు పీల్చే ఆక్సిజన్ కంటే ఇది ముఖ్యం అనుకుంటే మీకు సీరియస్గా చదువు అబ్బుతుంది. అలా కాకుండా ఆషామాషిగా ఎప్పుడోసారి వచ్చి ఏదో ఒకటి అడిగి వెళ్ళిపోతే ఆ విన్నది కూడా మీకు ఫలితం దక్కదు. ఇక్కడ ఓఫిర్ మినిస్ట్రీస్ ద్వారా కానీ, యథార్థవాది ద్వారా కానీ జరుగుతున్న ఉద్యమము చాలా భయంకరమైన, అధిక ప్రాధాన్యత కలిగిన ఉద్యమం. ఇంతకన్నా ముఖ్యమైనది ఇప్పుడు భూమండలం మీద ఏమి జరగట్లేదు, ఇదే ముఖ్యం. వాక్య సారాంశం అందరికీ విడమరి చెప్పే ఉద్యమం ఇది. సో ఓల్డ్ టెస్టిమెంట్కు న్యూ టెస్టిమెంట్కు తేడా ఏంటంటే, దేవుడు ఆదికాండం 3:15 చెప్పిన రక్షకుడు వచ్చిన తర్వాత సంపూర్ణంగా దేవుని రక్షణ సంకల్పం బయలుపరచబడి జరిగించబడుతున్న కాలము ఇది కొత్త నిబంధన. దీనికి సిద్ధపాటు కాలం పాత నిబంధన. అప్పుడైనా ఇప్పుడైనా యేసు రక్తం ఒక్కటే రక్షణాధారం. యేసు రాక ముందున్న వాళ్ళకు కూడా యేసు రక్తమే రక్షణాధారం. యేసు పుట్టక ముందున్నోళ్ళు యేసు రక్తాన్ని ఎలా నమ్ముతారు? పరదేశికి వెళ్ళి నమ్ముతారు. యేసు తర్వాత పుట్టిన వాళ్ళు సువార్తికులు చెప్పే సువార్తని విని యేసు రక్తాన్ని నమ్ముతారు. చెప్పుకుని పోతే ఇలాగ వారాలు చెప్పుకోవచ్చు. కనుక దయచేసి ఇవి టైంపాస్కి అడగాల్సిన ప్రశ్నలు కాదు, చాలా డెడ్లీ సీరియస్ క్వశ్చన్స్. గ్రహించండి, యేసు త్వరగా రాబోతున్నాడు, సిద్ధపడండి, మహిమరాజ్యానికి రండి. అక్కడ ఇంకా మళ్ళీ మనం అధికంగా సహవాసం చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. పరిపాలనలో న్యాయం లేనప్పుడు నియమాన్ని ఉల్లంఘించడంలో న్యాయం ఉంటుందా?
దయతో వివరించండి అంటూ ఫిలిప్ గారు విశాఖపట్నం నుండి అడుగుతా ఉన్నారు. కూడా ఉంటుంది. పరిపాలనలో అన్యాయం ఉన్నప్పుడు ఒక అన్యాయమైనటువంటి చట్టాలను ఉల్లంఘించడం అనేది తప్పనిసరి అవుతుంది. సూనర్ ఆర్ లేటర్, తొందరగానో ఆలస్యముగానో నియమాలను ఉల్లంఘించక తప్పని పరిస్థితి ఉంటుంది. కాబట్టి చట్టములో న్యాయం ఉండాలి. అయితే చట్టములో న్యాయం లేనప్పుడు పౌరులు తప్పకుండా కొంతకాలము సహించిన తర్వాతనైనా తిరుగుబాటు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగా చరిత్రలో ఎన్నో చట్టాలు వీగిపోయినాయి. అవన్నీ ఇప్పుడు చెప్పుకోవడం బాగుండదు. ప్రాచీన కాలంలో దళితుల మీద ఎన్ని పన్నులు, దళిత స్త్రీల మీద ఎన్ని పన్నులు విధించారు ఒకప్పుడు మనువాదులు. బ్రిటిషర్స్ కాదు, మనువాదులు. తెల్లోళ్ళు అవన్నీ రద్దు చేశారు. అలాంటి పనికి మాలిన అడ్డగోలు చట్టాలన్నీ ఇప్పుడు అవన్నీ రద్దు అయిపోయినాయి. ప్రజలు తిరుగుబాటు చేశారు. కనుక చట్టములో, నిబంధనలలో చేసే రూల్స్లో న్యాయం అనేది లేనప్పుడు ప్రజలు కొంతవరకే లోబడతారు. ఓపిక నశించినప్పుడు గదిలో వేసి కొట్టిన పిల్లి పులిగా మారినట్టు ప్రజలు కూడా అలాగ పులులైపోయి తిరగబడతారు. ఇది చరిత్ర చెబుతున్నటువంటి సాక్ష్యము. నేను కొత్తగా చెప్పేది ఏమీ కాదు. అది విషయం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఓకే సార్. అదేవిధంగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలలో ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును అని వ్రాయబడి ఉంది. స్వాతంత్రం అంటే ఎలాంటి స్వాతంత్రము? అంటే ఏది చేసినా తప్పవదా అని అడుగుతాం. ఏది చేసినా తప్పవదు అని చెప్పడానికి ఒక గ్రంథం ఎందుకు? నాకు ధర్మం ఎందుకు? ఒక యజ్ఞం ఎందుకు? ఒక రక్షకుడు ఎందుకు? ఇంతకుముందే నేను చెప్పాను. వారు ఈ ప్రోగ్రామ్ని మొదటి ఫాలో అవుతూ ఉన్నట్లయితే వారికి ఈ ప్రశ్న అనవసరంగా అడిగాను అని అనుకుంటారు వారు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వచనాన్ని 13వ వచనాన్ని నేను ఎత్తి చదివాను ఇంతకుముందు వేరే ప్రశ్నకు సమాధానంగా. గలతీ 5:1 ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకూడి అన్నాడు. వీరు స్వతంత్రులు అన్నాడు. ఎంత స్వతంత్రులు అంటే 4:5లో ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని క్రీస్తు విమోచించేశారట. ధర్మశాస్త్రానికి ఒకప్పుడు మనం లోబడ్డాము. ఆ ధర్మశాస్త్రపు దాస్యము నుండి కూడా క్రీస్తు మనల్ని విమోచించేశాడు అని చెబుతూ 5:13లోకి వచ్చి అంటాడు, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతు చేసుకోవద్దు. అది బైబిల్ ఉపదేశం. నేను స్వతంత్రుని కనుక సిగరెట్ తాగుతాను, నేను స్వతంత్రుని కనుక నేను మందు తాగుతాను, అది ఆల్కహాలిక్ డ్రింక్స్, డ్రగ్స్ తీసుకుంటాను. నేను స్వతంత్రుని కనుక నా దేహం పుచ్చిపోయేటట్టు, నా దేహం అంతా కుళ్ళిపోయేటట్టు అన్ని పనికిమాల చండాల పాపాలన్నీ చేస్తాను అనేది కరెక్ట్ కాదు. అలాగే ఏ క్రైస్తవుడు అనడు. నో బార్న్ అగైన్ క్రిస్టియన్ విల్ టాక్ దాట్ లాంగ్వేజ్ ఆర్ థింక్ అలాంగ్ దోస్ లైన్స్. రక్షణ పొందిన క్రైస్తవుడు నా దేహం చెడిపోయేది నేను తీసుకుంటాను ఎలాగంటాడు? రక్షణ పొందకుండా బయట ఉన్నవాడు బైబిల్ చదివితే ఈ ప్రశ్న వస్తుంది. ఇప్పుడు అడిగిన సహోదరుని నేను అడుగుతున్నాను, ఏం చేసినా పర్వాలేదు అని అన్నట్ట అన్నారు కదా. అవునండి అన్న ఒక మాట వరుసకు అన్నాను. అవునండి, మరి ఇక స్వతంత్రులు అంటే స్వతంత్రులే కదా, ఏమైనా చేసుకోవచ్చు అన్నమాట అని ఒకవేళ నేనంటే సరే అని ఇప్పటికి ఒక బ్రోతల్ హౌస్కి వెళ్ళగలడా? ఏం చేసినా తప్పు కాదట అని ఇప్పటికిప్పుడు ఒక బార్ షాప్కి వెళ్ళి క్లబ్కో పబ్కో వెళ్ళి తాగగలడా?
సీరియస్ క్వశ్చన్. అవును సార్. సచ్ క్వశ్చన్ షుడ్ నాట్ అరైజ్ అమాంగ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ. ఇప్పుడు ఈ మాట ఉంది స్వాతంత్ర్యం అని, దానికి అర్థం మరి మనం ఏం చేసినా పర్లేదా అని అంటే అవునండి మరి అన్నీ అన్నేసాను అనుకోండి. అవును కదా, బైబిల్లో ఉంది. ఓఫీర్ గారు కూడా చెప్పాడు, మా ఇంటి పక్కోడు ఎప్పటి నుంచో నన్ను చాలా ట్రబుల్ చేస్తున్నాడని వెళ్ళి పొడి చేస్తాడా, చంపేస్తాడా, మర్డర్ చేయగలడా? స్వాతంత్రం బైబిల్లో ఉంది. ఓఫీర్ గారు చెప్పారని ఇంటి పక్కని తీసుకుని ఇంటి పక్క భార్యను తీసుకుని వెళ్ళిపోగలడా? ఏం చేస్తారు చెప్పండి? మీరు రక్షణ పొందిన వారు, మారు మనస్సు పొంది జన్మ కర్మ పాపాలు యేసు రక్తంలో కడుక్కున్న వాళ్ళు, అబ్బా తండ్రి అని మొరుపెట్టి యేసయ్య ఆత్మను మీలో కలిగిన వారు, రోజు పొద్దున్నే ప్రార్థన చేసేవారు, ఇప్పుడు స్వతంత్రులు అయిపోయారులేండి పర్లేదని చెప్పినంత మాత్రాన ఏం చేయగలుగుతారు? వ్యభిచారమా, జారత్వమా, నరహత్య, ఏమైనా బ్యాంకును లూటీ చేస్తారా, ఎవరినైనా మర్డర్ చేస్తారా, ఏం చేస్తారు? ఏదైనా చేయవచ్చా అంటే ఏదైనా చేయవచ్చు అని ఒక హిందువు అనుకోడు, ఒక ముస్లిం అనుకోడు, ఏం చేసినా పర్లేదు అని కొందరు నాస్తికులు కూడా అనుకోరు. ఏమైనా చేస్తే మన శరీరానికి మేలు కలగాలి, సమాజానికి మేలు చేయాలి, కనీసం మేలు చేయలేకపోయినా ఎవరికి కీడైతే చేయకుండా ఉండాలి అనుకునేది మానవుని యొక్క మంచి మనస్సాక్షి చెప్పే ఉపదేశం. ఇంత బ్రతికి ఇంటనక చచ్చినట్టు రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, దేవుని కొరకు జీవించి సాక్షులుగా బ్రతికి మనం స్వతంత్రులమైతిమి అని ఉంది కదా. మరి కెన్ ఐ డూ ఎవ్రీథింగ్, అడల్టరీ అండ్ ఫార్నికేషన్ అండ్ మర్డర్? విల్ యూ డూ దట్? ఐఎమ్ ఆస్కింగ్ యూ డైరెక్ట్లీ. ఓకే చేయవచ్చు అని ఉందంటే మీరు చేస్తారా? మీరు చేయలేదు. ఎందుకు మరి అట్లాంటి అనవసరమైన ప్రశ్నలు? మీకే తెలుసు బైబిల్లో స్వాతంత్రం అని ఉన్నా, ఏది ఉన్నా, ఏది లేకపోయినా, అయ్య బాబోయ్ దేవునికి దుఃఖం కలిగే సంగతులు నేను చేయకూడదని మీ మనస్సాక్షి చెప్పటం లేదా? వాక్యంలో ఉండే అక్షరాలు తీసుకొచ్చి అక్షరాలకు అర్థం చెప్పమని బోధకుడిని వేధించిన సద్దూకయులు, పరిసయులు లాంటి వ్యవహారం ఇది. చెప్పాను గలతీ పత్రిక 5వ అధ్యాయం 13లో, మీకు ఉన్నటువంటి స్వాతంత్రం దేవుని చిత్తము నెరవేర్చడం కొరకైన స్వాతంత్రమే కానీ మీ శరీర క్రియలను సమర్థించుకోవడానికి ఆ స్వాతంత్రాన్ని వాడుకోవద్దని కూడా బైబిల్లో ఉంది. ఒక మంచి సహవాసంలో పెరగాలి. భక్తి, పరిశుద్ధత నేర్పే వాక్య సారాంశము బోధించే సహవాసంలో క్రైస్తవులందరూ పెరిగితే ఇట్లాంటి కన్ఫ్యూషన్ రాదు. కనుక గుర్తుపెట్టుకోండి, స్వాతంత్ర్యము అంటే పాపము నుండి, శాపము నుండి స్వతంత్రులు, అంతేగాని పాపం చేయడం కొరకైన స్వతంత్రులు కాదు. అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోండి విషయం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వీరన్న గారు ఖమ్మం నుంచి ఇలా వ్రాస్తూ ఉన్నారు, ఈ రోజుల్లో ప్రవక్తలు ఉన్నారు అంటున్నారు, ప్రవచనాలు, దర్శనాలు ఉన్నాయంటున్నారు. అయితే ఎంతో మంది సేవకులు చెప్పే ప్రవచనాలు నెరవేరడం లేదు. అలా నెరవేరకుంటే వారిని అబద్ధ ప్రవక్తలు అనమని బైబిల్ చెబుతుంది. అలా అయితే ఇప్పుడు ఉన్నవారందరూ అబద్ధ ప్రవక్తలు అనుకోవాలా? ఎందుకంటే ప్రతి సేవకుడు చెప్పిన ఒక్క ప్రవచనమైనా నెరవేరకుండా ఉంటుంది కాబట్టి. అలాగే బైబిల్లో ఉన్న ప్రవక్తల ప్రవచనాలు నెరవేరినవే వ్రాసి నెరవేరనివి రాయకుండా వదిలేశారా? మరి 100% తప్పకుండా నెరవేరకుంటే అబద్ధ ప్రవక్త అనుకోవాలా? మరి దయచేసి దీనికి జవాబు తెలియజేయండి అంటూ అడుగుతా ఉన్నారు. బ్రదర్ చాలా మంచి ప్రశ్న అడిగారు. వారి పేరేమన్నారండి? వీరన్న. 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 సరే వీరన్న గారు, ఐ రియలీ అప్రిషియేట్ యూ. మంచి ప్రశ్న అడిగారు. నేను అనుకుంటున్నాను అసలు ఇవాళ క్షీరసాగర మథనం కార్యక్రమానికి ఒక ప్రశ్న సరిపోతుంది. చాలా మంచి ప్రశ్న అడిగారు, చాలా సంతోషము. నేను చెప్తాను నేనండి, ద హోల్ క్రైసిస్. ఎందుకంటే అసలు ప్రవచనము అనే మాట, ప్రవచనము అనే మాటకు సరైన నిర్వచనము బోధకులు చెప్పలేదు. ఓకే, వీరన్న గారి పొరపాటు కాదు అది.
నేను చెబుతున్నాను, ఆల్ ద మిస్టేక్స్ ఆర్ కమిటెడ్ ఫ్రమ్ ద పుల్పిట్. ఆల్ ద డ్యామేజింగ్ మిస్టేక్స్ ఈజ్ కమిటెడ్ బై ద ప్రీచర్ ఫ్రమ్ ద పుల్పిట్. బోధకులే బాధ్యులండి అన్నిటికీ కూడా. సమాజంలో ఉండే, క్రైస్తవ సమాజంలో ఉండే కన్ఫ్యూషను, తడబాటు, అనైక్యత, గందరగోళము, సత్యమును ఎరగకపోవడము, తొట్టిల్లడం, అన్నిటికీ కూడా బోధకుడే కారణం. ఇప్పుడు ప్రవచనము అని అన్నారు. ఎంత గందరగోళంగా ఉంది వారి మైండ్లో అంటే, కొంతమంది ప్రవచనాలు చెబుతున్నారు, అవి నెరవేరడం లేదు. అట్లా కొల్లలు నేను కూడా గమనించాను. నా ఎరుకలో కూడా ఎన్నో జరిగింది. ఇక ఎన్నని చెప్పమంటారు, 100,000 నేను చూసాను. ఒక అమ్మాయి గర్భిణి, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దేవుడు నీకు 12 కొడుకునివ్వబోతున్నాడు. వాళ్ళకి అంతకుముందు అందరూ అమ్మాయిలే పుట్టారు. కొడుకునివ్వాలంటే నీ హృదయ వాంఛ దేవుడు నెరవేర్చబోతున్నాడు. ప్రభు నీతో మాట్లాడుచున్నాడు, ప్రియ కుమారి నీవు చక్కని కొడుకుని కనబోతున్నావు అని అంటే గంపెడ ఆశ పెట్టుకొని, దేవానికి స్తోత్రం, ప్రభు మాట్లాడాడు, ప్రభు బయలుపరిచాడు. ఆఖరికి వస్తే మళ్ళీ ఆడపిల్లే పుట్టింది, అమ్మాయి పుట్టింది. మొత్తం ఆ ప్రవచనం విన్నవాళ్ళు, పొందిన వాళ్ళ విశ్వాసమే షాటర్ అయిపోయేటటువంటి పరిస్థితి. అలాగ ఎన్నో ప్రవచనాలు. ఇక్కడ ప్రవక్త అంటే పాత నిబంధనలోని ప్రవచన వరము వేరు, కొత్త నిబంధనలోని ప్రవచన వరం వేరు బాబోయ్. ఈ సంగతిని బోధకులు చెప్పి ఉండాలి ఆల్రెడీ. లేఖనము కంప్లీట్ కాకముందు, లేఖనాల రచన 66 గ్రంథాల రచన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వ్రాయబడుట అనేది కంప్లీట్ కాకముందు ఉన్న ప్రవచన వరము యొక్క నిర్దుష్ట నిర్వచనం వేరు. 66 గ్రంథాలు కంప్లీట్ అయిన తరువాత ప్రవచనము అన్న మాటకు అర్థము వేరు. అగబు ప్రవచించినప్పటికీ ప్రకటన కంప్లీట్ ఇంకా అవ్వలేదు. ప్రవక్త ప్రవచించుట అనే మాటకు అర్థము, ఇదిగో ఏదో ఒక దర్శనం కనబడింది, నీకు కీడు రాబోతోంది, లేకపోతే నీకు మేలు జరగబోతోంది. ఇవన్నీ ఇప్పుడు మనకు అవసరం అండి. నీకు కీడు రాబోతుందన్న ప్రవచనం అవసరం లేదు నేను చెప్తున్నా. ఒక దేవదూత దిగొచ్చినా సరే వాడితో ఇలాగే మాట్లాడతాను నేను. నీకు కీడు రాబోతోంది జాగ్రత్త అనే ప్రవచనం అక్కర్లేదు. వాడు చెప్పినా చెప్పకపోయినా ప్రతి విశ్వాసి జాగ్రత్త పడి ఉండాల్సిందే. దుష్టుడు నీ మీద దాడి చేయబోతున్నాడు అనే ప్రవచనం వేస్ట్ అది. ఎందుకంటే గర్జించే సింహము వలె మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుతున్నాను వెదుకుచూ తిరుగులాడుచున్నాడు. పేతురు చెప్పలేదు, ఎవరిని మింగుదామా అని వాడు తిరుగుతున్నాడు అని బైబిల్లో ఉన్న తర్వాత నిన్ను మింగుదామంటున్నాడు అనే ప్రవచనం స్పెషల్గా అవసరం. ఈయన చెప్పకపోతే వాడు మింగుదామని చూడటం లేదా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాననే ప్రవచనం వేస్ట్. బైబిల్లో ఎలాగో ఉన్నది. ఏం చెప్పినా త్వరగా వస్తాడు, చెప్పకపోయినా వస్తాడు. నేనేదో పాములు ఆవరించిన, పాములు నిన్ను చుట్టూ నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, పడగలెత్తి నేను కాటేయబోతున్నాయి, పాములు నిన్ను వెంటాడుతున్నాయి అంటే వీళ్ళబ్బో దేవుడు చూపించేశాడని ఆడావుడు హైరాణ పడిపోవడం. దేవుడు ఇప్పుడు చూపించేది ఏంటి? బైబిల్లో ఎప్పుడో చెప్పాడు. సాతాను దేవుని బిడ్డలకు కీడు చేయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలు ప్రార్థనలో ఉండాలి, మెళుకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, దేవుని రెక్కల నీడను ఆశ్రయించి క్షేమంగా బ్రతకాలి. కనుక చిన్న చిన్న విషయాలు, మీ అమ్మాయికి త్వరలో పెళ్లి కాబోతుంది, అమెరికాలో కూడా వస్తాడు, నీకు ఉద్యోగం వస్తుంది, ఇవన్నీ క్రైస్తవుల యొక్క బలహీనతలను బట్టి వస్తున్న ప్రవచనాలు. నాకైతే అవసరం లేదు. నాకు ఒక ఆయన ప్రవచనం చెప్పాడు ఒకసారి, నా కుమారుడా నీవు జాగ్రత్తగా ఉండుము,
నీవు నమ్మిన బంట్లలో నీకు దగ్గరగా ఉన్న వారిలో కొందరు నీకు ద్రోహము చేయబోచున్నారు, నువ్వు జాగ్రత్తగా ఉండుము. ఇదే యెహోవా వాక్కు అని ప్రవచనం వచ్చి నేను లోపల ప్రార్థన చేస్తాను, ప్రభా ఆడి పేరేంటో చెప్పు ప్రభా. మాట్లాడేది నీవైతే నీ పక్కన ఉన్నవాడు ఎవడో అని కాదు ప్రభా, వాడి పేరు చెప్పు. అసలు దేవుడైతే కదా మాట్లాడింది. దేవుడైతే ఆ పేరు కూడా చెప్తాడు, ఫలానా పేరు గలవాడు ద్రోహం చేస్తున్నాడు జాగ్రత్త అని. అంతేగాని ఇప్పుడు నీ ప్రక్కనున్నవాడు ఎవడో నీకు ద్రోహం చేస్తాడంటే అర్థం ఏంటి? చుట్టూ అందరినీ అనుమానిస్తా కూర్చోవాలి ఇప్పుడు నేను. అలాగే క్షేమాభివృద్ధికి భంగకరమైన ప్రవచనం పరిశుద్ధాత్మ ఎందుకు చెబుతాడు? ప్రేమను, ఒకరి మీద ఒక నమ్మకాన్ని పెంచుతాడు. కానీ నేను నా శిష్యులందరినీ అనుమానంగా చూసే పరిస్థితి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు తీసుకొస్తాడు? కాదు, నేను ఒప్పుకోనంత. నువ్వు దేవుడు అయితే కంప్లీట్గా అన్ని వివరాలు చెప్పు, లేకపోతే అది ఆ మాత్రం చెప్పకంతే అని చెప్పేసి. ఓకే, ముందు మనం బుర్రకాయ సరిగా ఉపయోగించాలి. ఈ దినములలో అనవసరమైన ఫేక్ ప్రవచనాలు బోగోలను వచ్చేసాయి. అయితే ప్రవచనము అంటే కొత్త నిబంధనలో భవిష్యత్తులో మేలు, భవిష్యత్తులో కీడని కాదు. దేవుణ్ణి ప్రేమించే వాళ్లకు మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నవి. అది మొత్తం అన్ని మేళ్లకు మడతపెట్టి ఒకటే గుత్త ఆ టోకున్న చెప్పినటువంటి ప్రవచనం అది. అలాగే మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదామని చూస్తున్నాడు, అది ఇంకో ప్రవచనం. ఈ పాములు, గద్దలు, కుక్కలు, కాకులు, బల్లులు, తొండలు ఇవి కల్పించే ఈ దర్శనాలకు అన్నిటికీ కలిపి అదొక ప్రవచనం. మీ విరోధి అయిన అపవాది ఎదురు చూస్తున్నాడు ఎవరిని మింగాలని. తర్వాత పావురాలు వచ్చినాయి, మీకు వెండి బంగారం నిధులు కనపడ్డాయి, మీ చేతిలో బోడు నోట్ల కట్టలు ఉన్నాయి. ఈ మంచి మంచి మేళ్ళన్నిటికేమో రోమా 8:28 సరిపోతుంది. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వాళ్ళకి మేలు కలుగుటకై అన్ని సమకూడి జరుగుతుంది. అసలు ప్రవచనము అంటే ఏమిటో 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో చెప్పారు. నా మటుకు నేనైతే అనుకుంటున్నాను, ఐ డోంట్ నీడ్ ఎనీ సచ్ ప్రాఫెసీస్. నీకేదో మేలు జరగబోతుంది, నీకేదో కీడు జరగబోతుంది. ఐ డోంట్ నీడ్ ఇట్ మై లార్డ్. నాకు రోమా 8:28 చాలు. ఒకవేళ ఏదన్నా కీడు వచ్చినా అది కూడా సమకూర్చి మేలుగా మార్చే దేవుడు నువ్వు ఉన్నావు. ఐ డోంట్ నో వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్ ఫర్ మీ, బట్ ఐ నో ద వన్ హూ హోల్డ్స్ ద ఫ్యూచర్ ఫర్ మీ. భవిష్యత్తులో నా కొరకు ఏముందో నాకు తెలియదు. భవిష్యత్తు ఎవరి చేతిలో ఉన్నదో, నా భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందో ఆయన నాకు తెలుసు. సో ఐ డోంట్ నీడ్ ఎనీ సచ్ ప్రాఫెసీస్. కానీ 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 24లో అయితే అందరూ ప్రవచించుచుండగా 14:24 1 కొరింథీ. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశం పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన. అందరూ ప్రవచించుచుండగా అందరి బోధ వలన. కనుక ప్రవచించుట అంటే బోధించుట అనే ఒక అర్థం ఇక్కడ చెప్పబడింది. అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును, అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన నా హృదయ రహస్యాలను బయటపెట్టేటటువంటి ఉపదేశం మీరు చేస్తున్నారు కనుక మీలో నిజముగా దేవుడున్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చెయ్యును అన్నాడు. 1 కొరింథీ 14:24-25 వచనాల్లో. లేఖనాలన్నీ కంప్లీట్ అయినాక మనకు లేఖనాలతో సహవాసమే చాలు. మన లోపల నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని స్వరమే చాలు. చీటికి మాటికి శకునగాళ్ళ దగ్గర పోయినట్టు, కర్ణపిశాచి దగ్గర పోయినట్టు అయ్యగారు ప్రార్థన చేసి కనిపెట్టి చెప్పండి దేవుడేమంటున్నాడు దేవుడేమంటున్నాడు, నన్ను ఒక కర్ణపిశాచం చేసే ప్రయత్నం చేస్తున్నాను. నేను చెప్పను. కొంతమంది నాకు ఫోన్ చేసి నాకు పెళ్లి సంబంధం వచ్చింది, ఇది దేవుని చిత్తం అవునా కాదా
అంటే నాకు ఇదే పని, ఇంక రెండో పని లేదు. 1,00,000 మంది ఫోన్లు చేసి నేను పెళ్లి సంబంధం వచ్చింది, దేవుడి చిత్తం అవునా కాదా అని నాకు అప్పగిస్తే, కనుక్కునే పని నాకు అప్పగిస్తే 1,00,000 మంది కొరకు ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి వీళ్ళకి చెప్పి, నేను ప్రార్థన ఎప్పుడు చేసుకోవాలి, బైబిల్ ఎప్పుడు చదువుకోవాలి, సువార్త ఎప్పుడు చెప్పాలి, నమ్మిన వాళ్ళకి సిద్ధాంత పునాది ఎప్పుడు వేయాలి, నేను అటువంటి ప్రాజెక్ట్ ఎప్పుడు టేకప్ చేయాలి? బ్రదర్, నేను కనుక్కొని నీకు చెప్పేది ఉండదు. నీకు మనసుకు, కంటికి, నీ హృదయానికి నచ్చితే, నువ్వు ప్రార్థన చేస్తే నీ హృదయంలో సమాధానం ఉంటే ఆ అమ్మాయిని చేసుకో. ఎవరిని చేసుకుంటావు అనేది నాకు అవసరం లేదు బాబు. చేసుకున్న అమ్మాయి ఎవరైనా ఆమె నీ సొంత శరీరంలాగా ప్రేమించు. అది నా ఉపదేశము, నా ఆజ్ఞ, నా మొండి పట్టుదల. అక్కడ తేడా వస్తే దేవుడి దాకా అక్కర్లే, నేనే నీ తోలు తీస్తాను. ఇది నేను వాళ్ళకి చెప్పే మాట. అమ్మాయిని చేసుకున్న తర్వాత నీ సొంత శరీరంలాగా ప్రేమించాలి. ఆమెను కొట్టడానికి, బాధ పెట్టడానికి వీల్లేదు. వన్స్ యు మ్యారీ దట్ గర్ల్, ఇట్ ఈస్ అన్అవాయిడబుల్, కంపల్సరీ, మ్యాండేటరీ దట్ యు లవ్ దట్ గర్ల్. అలాగే వైసీ వరుస, ఇటు నుంచి కూడా ఏ అబ్బాయిని చేసుకుంటావో అమ్మాయి, అది నీ ఇష్టము, దేవుని చిత్తం. పెద్దలందరూ కలిసి వచ్చి అందరికీ సమాధానం ఉండదని పెళ్లి చేస్తే చేసేసుకో, ఇబ్బంది ఏం లేదు. కానీ నువ్వు చేసుకున్న అబ్బాయికి నువ్వు దేవునికి లోబడ్డట్టు లోబడాలి. లేఖనాన్ని బట్టి బ్రతుకులు కట్టుకోవాలి. కానీ ఈ పెళ్లి సంబంధం దేవుని చిత్తమా, ఈ ఉద్యోగం దేవుని చిత్తమా, ఆ ఊరికి వెళ్ళే దేవుని చిత్తమా, ఈ బస్సు ఎక్కేది దేవుని చిత్తమా అని అన్ని సేవకులను అడిగితే వీళ్ళు అట్లాగే అలవాటు చేశారు. ఎందుకు? సిద్ధాంత పునాది సరిగా లేక. కాబట్టి అసలు ఇప్పటి దినాలలో ప్రవచనము జరిగినప్పుడు ప్రవచనము నెరవేరితే ప్రవక్త, నెరవేరకపోతే అబద్ధ ప్రవక్త అనే పాయింట్లు ఏవదీశాడు ఆ బ్రదర్. అసలు ఇప్పుడు ప్రవచనము నెరవేరినా నెరవేరకపోయినా, మీకు తెలుసా, నెరవేరే ప్రవచనాలు కొన్ని సైతాను కూడా ఇస్తాడు. కర్రను పాముగా చేసిన సైతాను నీకు యాక్సిడెంట్ కాబోతుందని చెప్పి నువ్వు అంత దూరం వెళ్ళగానే యాక్సిడెంట్ చేయలేడా నీకు? అప్పుడు వీడు ప్రవక్త అయిపోతాడు. మరి మోషే ప్రవక్త, వీడు దయ్యం పెట్టినాడు వాడు. కాబట్టి ప్రవచనము నెరవేరిందా లేదా, వీని ప్రవక్తగా చూడాలా అనే నీడ్ మనకి ఇప్పుడు లేదండి. పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ప్రజలను నడిపించారు గనక అతని ప్రవక్తృత్వము, ప్రాఫిట్హుడ్ ఆథెంటికేటెడ్ అవునా కాదా చూడడానికి అతని ప్రవచనములు నెరవేరినవా లేదా చూడమనే బాధ్యత దేవుడు అప్పగించాడు. ఇప్పుడు ప్రవక్తలు నడిపించట్లేదు సంఘాన్ని, లేఖనం నడిపిస్తుంది. వీఆర్ నాట్ గైడెడ్ బై ద ప్రాఫిట్స్ ఎనీమోర్, బట్ వీఆర్ నౌ ఇన్ దిస్ డిస్పెన్సేషన్ వీఆర్ బీయింగ్ గైడెడ్ బై ద స్క్రిప్చర్, నాట్ బై ద ప్రాఫిట్స్. ఇఫ్ ఐఎమ్ ఎ ప్రాఫిట్, I must teach everybody to be guided by the Holy Scripture. That is why I am a prophet. నేను ప్రవక్తనైతే నన్ను వెంబడించండి రా అని చెప్పడం కాదు. నేను ప్రవక్తనైతే అందరూ లేఖనాన్ని వెంబడించండి, లేఖనాలకు విరుద్ధంగా నేను చెప్పిన వినొద్దు, మిఖాయేలు గబ్రియేలు చెప్పిన వినొద్దు అని రోషము కలిగిన బిరయ విశ్వాసులను నేను తయారు చేయాలి, చేస్తాను. ఫర్ దట్ రీజన్ గాడ్ మేడ్ మీ ఏ ప్రాఫిట్. మోసే టైంలో ఫాలో ది స్క్రిప్చర్ అనడానికి అవకాశం లేదు, కంప్లీట్ కాలేదు కనుక. అయినా దొరికినట్టు అప్పుడైనా లేఖనాలు ధ్యానించమన్నాడు, కుడికి ఎడమకు తొలగకుండా నువ్వు చక్కగా నడవమన్నాడు. కానీ లేఖనాల రచన కంప్లీట్ కాలేదు కనుక ప్రవక్తలు అవసరమయ్యారు. ఇప్పుడు నడిపించే వాళ్ళు ప్రవక్తలు కాదు, లేఖనము నడిపిస్తుంది. లేఖనాల దగ్గరికి ప్రవక్తలు నడిపిస్తారు. ఏ బోధకుడైతే నిన్ను లేఖన అధికారం కిందికి నడిపిస్తున్నాడో అతడు నిజమైన ప్రవక్త. ఏ బోధకుడైతే లేఖనం యొక్క గ్రిప్లోనికి నిన్ను నడిపించకుండా లేఖనాలకు దూరంగా తీసుకెళ్తున్నాడో
వాడు చెప్పిన 1,00,000 ప్రవచనాలు నెరవేరినా సరే వాడు అబద్ధ ప్రవక్తేనని మీరు గ్రహించాలి. సకల జనులకు దేవుని నోరుగా ఇది నా విజ్ఞప్తి, ఇది నా ఆదేశము, ఇది నా ఉపదేశం, హితోపదేశం. ఏ బోధకుడైతే తన బోధల ద్వారా 66 గ్రంథాల లేఖనాల గ్రిప్ లోపలికి మిమ్మల్ని తీసుకురాలేకపోతున్నాడు, లేఖనాలకు ఏ బోధకుడు నిన్ను దూరంగా తీసుకెళ్తున్నాడు. వాడు చెప్పిన 1,00,000 ప్రవచనాలు నెరవేరినా వాడొక దొంగ ప్రవక్త, వాడిని తన్ని వెళ్ళగొట్టేసేయండి, వాడి మాటలు వినొద్దు. బైబిల్ గ్రిప్ లోపలికి నిన్ను తెచ్చేవాడే రియల్ ప్రాఫిట్. అతన్ని వెంబడించండి, అది మీకు మేలు. అప్పుడు మీరు తప్పకుండా అలాంటి మార్గం నడిస్తే పరలోక రాజ్యంలో డెఫినెట్గా మీరు ఉంటారు. నేను మిమ్మల్ని కలుసుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఈ ప్రోగ్రామ్కి ఆఖరి ప్రశ్న. దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎప్పుడు బాధలు, శ్రమలు, రోగాలు వీటితోనే జీవించాలా? ఈ లోకంలో సంతోషంగా జీవించడం విశ్వాసులు చేయకూడదా? ఏదో ఒక సమస్య ఉంటేనే దేవుని యందు మనం ఉన్నట్ట? దయచేసి చెప్పగలరు అంటూ విజయ్ ద్రాక్షారామ నుంచి అడుగుతా ఉన్నాడు. ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. ఓకే సార్, విజయ్ ద్రాక్షారామ నుండి అడుగుతా ఉన్నాడు, దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎప్పుడు బాధలు, శ్రమలు, రోగాలు వీటితోనే జీవించాలా? ఈ లోకంలో సంతోషంగా జీవించడం విశ్వాసులు చేయకూడదా? ఏదో ఒక సమస్యతో ఉంటేనే దేవుని యందు మనం ఉన్నట్ట? ఈ ప్రశ్న అడిగారు. ఎవరు ఈ ప్రశ్న అడిగిన సోదరుడు? విజయ్ ద్రాక్షారామం. విజయ్. ఓకే, విజయ్ బాబు మంచి ప్రశ్న అడిగారు. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు దేవుని యందు విశ్వాసము కలిగిన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు సంతోషంగా జీవించకూడదా? ఎప్పుడు కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, హింసలు, పోరాటాలలోనే ఎల్లప్పుడూ విశ్వాసులు, భక్తులు జీవించాలనా అని అడిగారు. అవును. ఇప్పుడు మనమిద్దరము ఈ డెసిషన్ తీసుకునే పరిస్థితి కాదు కదా బాబు. మనమిద్దరం కానీ భూమి మీద ఉన్న భక్తులందరూ కలిసి ఒక్కటై వచ్చి కలిసి వచ్చినా సరే, ఆల్ ద బిలీవర్స్, ఆల్ ద ప్రీచర్స్, ఆల్ ద క్రిస్టియన్ లీడర్స్ ఇన్ ద హోల్ వరల్డ్ అట్ దిస్ అవర్, if they come together to make a decision, policy decision, విశ్వాసులు కష్టాలు పడితే మంచిదా లేకుంటే సుఖాలు పడితే మంచిదా అనే డెసిషన్ మనం చేయగలిగింది కాదు కదా. ఇది మనిషి ఎందుకు కష్టపడతాడు, ఒక భక్తుడు ఎందుకు కష్టపడతాడు అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిస్టరీస్ ఆఫ్ ఆల్ టైమ్. Why do righteous suffer? Why do righteous people suffer? ఇది యోబు కాలం నుండి ఇప్పటిదాకా తేలని సమస్య. అంటే దాదాపు 4-5 వేల సంవత్సరాల నుండి తేలని సమస్య. ఎందుకు? why do we suffer? మరి భక్తులందరూ అలాగే బాధలు పడుతూనే ఉన్నారా? ఒకవేళ బాధలు పడకుండా మంచిగా దేవుడు ఆశీర్వదించి సమృద్ధిగా జీవించే వాళ్ళు భక్తిహీనులని అర్థమా అని అంటే అలా కాదు. నేను చెప్పేది ఏంటంటే ఈ విషయంలో ప్రతి ఒక్క విశ్వాసి పట్ల దేవునికి వేరు వేరు ప్రణాళిక, వేరు వేరు సంకల్పం ఉంటుంది. నిత్యత్వంలో ఒక విశ్వాసిని క్రీస్తు వధువు సంఘంలో ఏ భాగములో ఉంచాలనుకున్నాడు? ఈ విశ్వాసి, ఈ స్త్రీ లేక ఈ పురుషుడు సంఘం ఎత్తబడ్డాక ఉండే వధువు సంఘ శరీరములో ఆమె కనుగుడ్డులో ఉండాలనా? ఆమె చెవి కర్ణభేరిలో ఉండాలా? ఆమె నాలుకలో ఒక కణంగా ఉండాలా? ఆమె పళ్ళలో ఒకటిగా ఉండాలా? ఆమె నాసికగా ఉండాలా? ఆమె కనుబొమ్మలుగా ఉండాలా? దేహంలో ఏ కండరముగా ఉండాలి? ఇతడు వధువు సంఘ శరీరంలో ఏ భాగంలో ఇమర్చబడాలని దేవుడు అనుకున్నాడు? దానికి ఇతని వ్యక్తిత్వంలో ఎంతటి మృదుత్వం అవసరం, ఎంతటి
మెత్తదనం, ఎంతటి కాఠిన్యం అవసరం, ఎంత గట్టిగా ఉండాలి, ఎంత మృదువుగా ఉండాలి, ఏ విధంగా ఇతన్ని నేను సిద్ధపరిస్తే ఫలానా భాగములోనికి ఇతడు కరెక్ట్గా ఇమిడిపోతాడు అని దేవుడు ఆలోచించి దానికి సరిపోయినటువంటి పరిస్థితులు, స్థితిగతులు ఈ భూలోక జీవిత కాలంలో అతడికి ఇస్తాడు, ఆమెకి ఇస్తాడు. కొంతమంది సుఖంగా జీవిస్తే పర్వాలేదు, వీళ్ళు అక్కడ ఆ శరీరంలో ఫలానా భాగంలో వీళ్ళు ఇమిడిపోతారు అనుకున్నాడేమో దేవుడు. అనుకుంటే వాళ్ళని హ్యాపీగా బ్రతకనిస్తాడు. మరికొంతమంది ఏమో వీడు ఇలాగుంటే నేను నియమించిన ఆ పదవిలోకి వీడు రాలేడు, వీడిని కొంచెం మెత్తగా చేయాలనుకుంటే దీన మనస్కుడిగా చేయాలి, ఇక్కడ కష్టం అనేది వీడికి అనుభవం కావాలి, అప్పుడే నేను అనుకున్న జీవకణంగా వీడు మారుతాడు అని దేవుడు నిర్ణయిస్తే కొన్ని కష్టాలు పెడతాడు. మీరు అనుభవించే జీవిత స్థితిగతులు అది సుఖమయమైన జీవితమైన, శ్రమలతో కూడిన దుర్భరమైన జీవితమైన, కష్టమైన సుఖమైన, దానికి ఒక పరమార్థం ఉన్నది, పరమావధి ఉన్నది. అదేంటంటే నిత్యత్వంలో దేవుడు ఒకానొక పదవి కొరకు మిమ్మల్ని ముందుగానే గడిచిపోయిన నిత్యత్వంలోనే నియమించాడు. ఇన్ ద పాస్ట్ ఇటర్నిటీ God has designed you and appointed you to be in a specially elevated, exalted position within the body of the bride of Jesus Christ in the coming future eternity. గడిచిపోయిన నిత్యత్వం నుండి రాబోయే నిత్యత్వానికి విస్తరించిన సబ్జెక్ట్ ఇది. అప్పుడెప్పుడో అనుకున్నాడు రంజిత్ ఓఫీర్ అనేవాడు వధు సంఘంలో పలానా చోటు ఉండాలని. అక్కడ ఉండాలంటే నాకు ఎలాంటి పరిస్థితులు అవసరమో, ఎలాంటి గాయాలు అవసరమో, ఎలాంటి అవమానాలు, తిరస్కారాలు, ఎంత నలగొట్టబడే అనుభవం అవసరమో అదంతా నాకు దేవుడు పెడతాడు. భక్తులందరూ సుఖంగా ఉండాలా, కష్టంగా ఉండాలంటే అందరూ ఒకే రూల్ కిందికి రారు, ఒకే రిక్వైర్మెంట్ ఉండదు. నువ్వు కన్నేమో నేను నాలుకలో ఉంటానేమో, నీకు నాకు ఒకటే సిలబస్ ఎలా ఉంటుంది, సిలబస్ వేరు, నీ సిలబస్ వేరు, నా సిలబస్ వేరు, అబ్రహాం సిలబస్ వేరు, యోబు సిలబస్ వేరు, పౌలు సిలబస్ వేరు, మార్టిన్ లూథర్ సిలబస్ వేరు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్లో ఉండడానికి దేవుడు నియమించాడు. ఈ విషయం మీరు గ్రహించాలి. కష్టంగా బ్రతికితే మంచిదా, సుఖంగా బ్రతికితే మంచిదా అని చాయిస్ ముందు మనకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చాయిస్ లేదు. లెట్ హిమ్ డిసైడ్. మనం సుఖపడుతూ ఈ జీవిత యాత్ర జీవించి నడిచి ముగిస్తామా, లేక కష్టాలు అనుభవిస్తూనే మనం యాత్ర ముగిస్తామా, లేక కష్టము సుఖము 50-50% సరి సమానంగా అనుభవిస్తామా? దేవుడు ఏది మన కొరకు నిర్ణయించాడో అది మనలో నెరవేరుతుంది, నెరవేరాలనే మనం కోరుకోవాలి. అలా నెరవేరడమే మనకు నిత్యత్వంలో అత్యధికమైన ఎగ్జాల్టేషన్, ఒక హెచ్చింపును కలిగిస్తుంది. అది విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు అనేక ప్రశ్నలకి జవాబులు దయచేసినందుకు దేవుని నోరుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలు. ఇప్పటి వరకు వీక్షించిన మీ అందరికీ వచ్చే శుక్రవారం మళ్ళీ క్షీరసాగర మదనం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీకు ఉన్నటువంటి సందేహాలను ఇప్పటికే చెప్పబడినటువంటి క్షీరసాగర మదనంలో పాస్ట్ ప్రోగ్రామ్స్లో తప్పకుండా మీకు ఆ జవాబులు దొరుకుతాయి. ఒకవేళ మీకున్న సందేహాలకు అందులో జవాబులు దొరకనట్లయితే ఆ ప్రశ్నలు తప్పకుండా మీరు తెలియజేయండి. దానికి రంజిత్ ఓఫీర్ గారు, అపోస్తలుడు తప్పకుండా మీకు జవాబులు తెలియజేస్తారు. ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ అలార్డ్. థ్యాంక్ యూ. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన, సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ like and subscribe the Yadharthavadi TV YouTube channel. God bless you.